హైదరాబాద్ ఉలిక్కిపడింది. ఉగ్రవాదుల కుట్ర నగరవాసుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. దేశంలో మారణ హోమానికి హైదరాబాద్ ని కేంద్రంగా ఎంచుకుంది కిరాతక ఉగ్రవాద సంస్థ ఐసిస్. నిఘా సంస్థలు పసిగట్టడంతో ఉపద్రవం తప్పింది. తరచూ హైదరాబాద్ టెర్రరిస్టుల టార్గెట్ ఎందుకవుతోంది? గ్రేటర్ సిటీలో ఏ ప్రాంతాలపై టెర్రరిస్టుల కన్నుపడింది? ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడితే పరిస్థితి ఏంటి? గ్రేటర్ సిటీలో టెర్రర్ టార్గెట్స్ పై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. భారత్లోనూ ఉగ్ర బీజాలు నాటుతున్న ఐసిస్ హైదరాబాద్ ను ఎందుకు టార్గెట్ చేసుకుంది? సిటీలో ఎక్కడ మారణ హోమం సృష్టించాలని టెర్రరిస్టులు ప్లాన్ చేసుకున్నారు? ఎక్కడెక్కడ రెక్కీ చేశారు? కేవలం పేలుళ్లేనా? టెర్రరిస్టుల లక్ష్యం ఇంకేమైనా ఉందా? పాత బస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల నుంచి మొదలుకుని ఐటీ కారిడార్ గా ఉన్న గచ్చిబౌలి దాకా పెద్ద టార్గెటే పెట్టుకుంది టెర్రర్ గ్యాంగ్. ఛాన్స్ దొరికితే ఇస్తాంబుల్ తరహాలోనే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన తుపాకులు, బాంబులు గురిపెట్టాలనుకున్నారు ఉగ్రవాదులు. చార్మినార్ సమీపంలోని ప్రముఖ భాగ్యలక్ష్మి ఆలయం, ఇదే ప్రాంతంలోని మరికొన్ని అమ్మవార్ల దేవాలయాలు, అక్కన్న మాదన్న దేవాలయం ఐసిస్ టార్గెట్ లో ఉన్నాయి. సికింద్రాబాద్, జనరల్ బజార్, సికింద్రాబాద్ గణేష్ ఆలయంతో పాటు ఆ ప్రాంతంలోని మరికొన్ని ఆలయాలను కూడా రెక్కీ చేసి పట్టుకున్నారు ఐసిస్ టెర్రరిస్టులు. నగరంలోని షాపింగ్ మాల్స్ తో పాటు హైటెక్ సిటీలో విదేశీయులు ఎక్కువగా ఉండే సైబర్ టవర్స్, ఎప్పుడు రద్దీగా ఉండే ఆర్బిట్ మాల్ కూడా టెర్రరిస్టుల టార్గెటే. 1-2 కాదు, తమ లక్ష్యం కోసం ఏకంగా 26 ప్రాంతాలని ఎంచుకున్న ఐసిస్ టెర్రరిస్టులు దాదాపు 15 చోట్ల రెక్కీ కూడా చేశారు. ఓల్డ్ సిటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ బీజేపీ ఎమ్మెల్యేని లక్ష్యంగా చేసుకుంటూనే సంచలనం సృష్టించేందుకు కొన్ని పోలీస్ స్టేషన్లపైన గురిపెట్టారు. తొలిసారిగా ఐటీ కారిడార్ టెర్రరిస్టులకు ఎందుకు టార్గెట్ అయింది? సెలవు రోజుని తెలిసి శనివారం గచ్చిబౌలిని ఐసిస్ ఎందుకు లక్ష్యంగా చేసుకుంది? ఉగ్ర కుట్ర వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి? అదృష్టం బాగుండి పెద్దగానే గడిచిపోయింది. లేకుంటే దేశంలో మారణ హోమానికి ఐసిస్ కి హైదరాబాద్ ఓ ప్రయోగశాలగా మారిపోయి ఉండేది. నిఘా కళ్లకి దొరకకపోయి ఉంటే శనివారం నగరంలో ఘోరం జరిగిపోయి ఉండేది. ఐటీ కంపెనీలకు నెలవైన గచ్చిబౌలిలో పేలుడుకు సాటర్డేని ముహూర్తంగా పెట్టుకున్నారు టెర్రరిస్టులు. వాస్తవానికి శనివారం ఐటీ కంపెనీలకు సెలవైనా ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడంలో పెద్ద కుట్రే ఉంది. వీకెండ్ లో ఐటీ ఉద్యోగులంతా మాల్స్ లో షాపింగ్ చేస్తుంటారు. కుటుంబాలతో షాపింగ్ చేస్తూ విందులు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. సాయంత్రం నుంచి రాత్రి దాకా మాల్స్ అన్ని రద్దీగా ఉంటాయి. అందుకే అక్కడి మాల్స్ ని టార్గెట్ చేసుకోవాలనుకున్నారు టెర్రరిస్టులు. ఎక్కువ మంది వచ్చే ఆర్బిట్ మాల్ ని తమ టార్గెట్ లిస్ట్ లో చేర్చారు. అన్ని రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులతో పాటు విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉండే ఐటీ కారిడార్ ని టార్గెట్ చేసుకుంటే తమ చర్య ప్రపంచమంతా సంచలనమవుతుందనేది ఉగ్రవాదుల దురాలోచన. ఐసిస్ టెర్రరిస్టులు రెడీగా ఉందని చెప్పిన మాల్ ఏంటి?
ఉగ్రవాదులు చెప్పుకున్న దవా ఏంటి, వాళ్ళు గుచ్చాలనుకున్న సిరెంజ్ ఏంటి, టెర్రరిస్టుల కోడ్ లాంగ్వేజ్ ని నిఘా విభాగాలు ఎలా పసిగట్టాయి? माल तैयार हो गया, अब क्या करें? హైదరాబాద్ లో విధ్వంసానికి టెర్రరిస్టులు వాడిన కోడ్ లాంగ్వేజ్ ఇది. సరుకు సిద్ధంగా ఉంది, ఇప్పుడు ఏం చేయాలంటూ సిరియాలోని తమ ఐసిస్ కమాండర్ ఆదేశాల కోసం ఎదురు చూసింది టెర్రరిస్టుల గ్యాంగ్. పాతికి 30 పవర్ఫుల్ బాంబుల్ని తయారు చేసేందుకు అవసరమైన మెటీరియల్ రెడీగా ఉందని అమీర్ అనే వ్యక్తికి సమాచారం ఇచ్చారు. భారత్లో ఐసిస్ కార్యకలాపాల్ని పర్యవేక్షిస్తున్న షఫీ అర్మారే ఈ అమీర్ అయి ఉంటాడని అనుమానిస్తున్నారు. జూన్ 25న సిరియాలోని తమ కంట్రోలర్తో ఫోన్లో మాట్లాడి తాము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని చెప్పారు. హైదరాబాద్ లో ఉగ్రవాదుల మధ్య జరిగిన సంభాషణ కూడా నిఘా వర్గానికి తెలిసిపోయింది. దవా, సిరంజీ అంటూ ఉగ్రవాదులు వాడిన భాషను డీకోడ్ చేసుకుని కుట్రని నిర్ధారించుకున్నాయి నిఘా వర్గాలు. అనుమానాస్పద మెసేజ్ల్ని పసిగట్టిన నిఘా విభాగాలు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధారించుకున్నాక రంగంలోకి దిగాయి. హైదరాబాద్ లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన ఉగ్రవాదులు బాంబులు ఎలా సమకూర్చుకున్నారు, పేలుళ్లతో పాటు కాల్పులకు కూడా తెగబడాలనుకున్న టెర్రరిస్టులకు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి? హైదరాబాద్ లో పేలుళ్లకు శక్తివంతమైన ఐఈడి అంటే ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ బాంబుల తయారీకి అవసరమైన సరంజామా సమకూర్చుకున్నారు టెర్రరిస్టులు. అమోనియం నైట్రేట్, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఇతర రసాయనాలు, టైమర్లు కూడా సేకరించారు. ఆన్లైన్లో ట్రైనింగ్ కి తోడు సొంతంగా కొంత పరిజ్ఞానాన్ని సాధించిన ఇబ్రహీం యజ్దానీ బాంబుల తయారీకి అవసరమైన ముడి పదార్థాల్ని ఒకే చోట కాకుండా ఎవరికి అనుమానం రాకుండా వేరువేరు చోట్ల కొనుగోలు చేశాడు. పెద్ద మొత్తంలో కొంటే అనుమానం వస్తుందని కొద్ది కొద్దిగా సమకూర్చుకుంటూ నిల్వ చేసుకున్నాడు. బ్రసెల్స్ ఎయిర్పోర్ట్ లో పేలుళ్లకు ఉపయోగించిన టీఏటీపీ మిశ్రమంతో బాంబుల తయారీకి టెర్రరిస్టులు సిద్ధమయ్యారు. బాంబుల కోసం పేలుడు సామగ్రిని సమకూర్చుకోవడంతోనే ఆగలేదు టెర్రరిస్టులు. ఆయుధాల కోసం అన్వేషించారు. ఎక్కడైనా పథకం విఫలమైతే, ప్రతిఘటన ఎదురైతే విచ్చలవిడి కాల్పులు జరపాలనేది వారి లక్ష్యం. పైనుంచి నిధులు సమకూరాక మహారాష్ట్రలోని నాందేడ్లో ఆయుధాలు కొనుగోలు చేశారు ఉగ్రవాదులు. ఫాహిద్ తో పాటు బైక్ పై నాందేడ్ వెళ్లిన ఇబ్రహీం యజ్దానీ 2 9mm పిస్టల్స్ తో పాటు ఒక ఎయిర్ గన్ కొనుగోలు చేశాడు. ట్రయల్ కోసం నగర శివార్లోని నిర్మానుష ప్రాంతాల్లో చిన్నపాటి పేలుళ్లు కూడా జరిపిన టెర్రరిస్టులు ఎయిర్ పిస్టల్ తో ప్రాక్టీస్ చేశారు. దేశంలో ఓ ఐటీ ఇంజనీర్ ఐసిస్ వైపు ఆకర్షితుడయ్యాడు. తర్వాత సోదరుని కలుపుకున్నాడు. ఆపరేషన్ కోసం మరో 3 టెర్రర్ టీంలో చేర్చుకున్నారు. బయట నుంచి మరో 6 సాయం తీసుకున్నారు. కుట్ర భగ్నం కాకపోతే ఈ చైన్లో ఇంకెందరు కలిసేవారు? ఐదుగురు ఐసిస్ టెర్రరిస్టులలో ఇబ్రహీం యజ్దానీ, ఇలియాస్ యజ్దానీ సోదరులు. ఇబ్రహీం EEE చదివాడు. కొన్నాళ్లు అమెజాన్ లో ఉద్యోగం చేశాడు. ఐసిస్ కి అటాచ్ అయ్యాక మీ సేవా కేంద్రంలో పనిచేసే సోదరుడు ఇలియాస్ ని కలుపుకున్నాడు. సిరియాలో ఐసిస్ కమాండర్ గా ఉన్న షఫీ ఆర్మారీకి టచ్ లో ఉంది హైదరాబాద్ ఐసిస్ టీం. వీరిని ప్రేరేపించిన షఫీ మహమ్మద్ కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు. సిరియా వెళ్లి ఐసిస్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. బాంబులు ఎలా తయారు చేయాలో ఆన్లైన్ లో ఇబ్రహీం యజ్దానికి ట్రైనింగ్ ఇచ్చింది ఇతనే. ఇబ్రహీం ఈ మధ్య సౌదీ వెళ్లినప్పుడు ఐసిస్ తో బంధం బలపడింది. ఈ టెర్రర్ గ్యాంగ్ లోని ఫాహిద్ ఆటోమొబైల్ రంగంలో ఎక్స్పర్ట్. మరో మెంబర్ హబీబ్ ఇంటర్నెట్ సెంటర్ నడుపుతున్నాడు. మోటార్ మెకానిక్ ఇర్ఫాన్ కూడా వీరితో కలిశాడు. వీరంతా వేటు SMS లతో ఐసిస్ తో టచ్ లో ఉండేవారు. 2 నెలలుగా ఫేస్బుక్ లో చాటింగ్లు, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ NIA నిఘాకి దొరికిపోయారు. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్టింగ్ కి ప్లాన్ చేశారు టెర్రరిస్ట్. ఆయా ప్రాంతాల్లో మా ప్రతినిధులు అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి సిద్ధంగా. ఆల్రైట్, దేశంలో ఎక్కడ ఏ విస్ఫోటనం జరిగినా దాని మూలాలు హైదరాబాద్ లో తేలుతాయి. తాజాగా పట్టుబడ్డ ఐసిస్ ఉగ్రవాదులు సైతం పాత బస్తీకి చెందిన వాళ్లు కావడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చార్మినార్ దగ్గర భద్రత ఎలా ఉందో మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఓవర్ టు యు రాధాకృష్ణ. దేశంలో ఎక్కడ ఏ మూలన ఏ పేలుళ్లు జరిగినా దాని ఆనవాళ్లు హైదరాబాద్ కు తాకుతూనే ఉంటాయి.
ప్రధానంగా పాత బస్సులోని అనేక ప్రాంతాల్లో దీని లింకులు బయటపడ్డాయి. ఎంతో మందిని ఇక్కడి నుండి అరెస్టు చేసి తీసుకెళ్ల పరిస్థితి. ప్రధానంగా ఎన్ఐఏ ఎంతో మందిని సౌత్ జోన్, వెస్ట్ జోన్ పరిధిలో ఉన్న చాలా ప్రాంతాల నుండి లిఫ్ట్ చేసి తీసుకొని వెళ్లారు. ఇందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, టైలరింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, సామాన్యులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ఇక్కడ నుండి లిఫ్ట్ చేసుకుని తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. తాజాగా పాత బస్తీలో చార్మినార్ సమీపంలో దొరికిన 5గురు ప్రధాన కీలక సూత్రధారులు, ఐఎస్ సానుభూతి పరులు, వీళ్ళు దొరకడం తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. వాళ్ళంతా కూడా మరొక 2-3 రోజుల్లో ఇక్కడ విధ్వంసం సృష్టించేందుకు కూడా వాళ్ళందరూ కూడా ప్రయత్నించినట్లు ఎన్ఐఏ తమ దర్యాప్తులో తేల్చడం జరిగింది. సుమారు 8 చోట్ల వీళ్ళు పేలుళ్లు జరపాలని ప్రయత్నించడం జరిగింది. ఇందులో చార్మినార్లోని భాగ్యలక్ష్మి టెంపుల్ కూడా ఉంది. అలాగే ఐటీ కారిడార్తో పాటు మరికొన్ని షాపింగ్ మాల్స్, వ్యాపార సముదాయాలు ఉన్నాయి. వాటన్నిటి దగ్గర వీళ్ళంతా విధ్వంసాలు సృష్టించాలి, తద్వారా దేశంలో అల్లకల్లోలం సృష్టించాలని ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఎన్ఐఏ పూర్తి నిఘా ఉంచిన తర్వాత ఎట్టకేలకు వాళ్ళని ఆధారాలతో సహా పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చార్మినార్ వద్ద ఉన్నాం. ఇప్పటికే చార్మినార్ వద్ద చాలా గతంలో అనేక అల్లర్లు కూడా చోటు చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి సంఘటనలు జరగకుండా ప్రస్తుతం అనేక చర్యలు కూడా తీసుకున్నారు. పోలీసులు ప్రధానంగా చాలా పకడ్బందీ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు చర్యలు తీసుకున్నారు. మరొక వైపు ఎప్పుడైతే ఈ బాంబు ఐఎస్ఐఎస్ సంబంధించిన సానుభూతి పరులు పట్టుబడ్డారో అప్పటి నుండి హైదరాబాద్లో చాలా భయానక పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరిలో కొంత టెన్షన్ వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఎక్కడ ఖాళీ బండి కనబడ్డా లేదా ఒక బ్యాగు కనబడ్డా కూడా అనుమానాస్పదంగా ఉండాల్సిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అలాంటి పరిస్థితుల మధ్య ఇవాళ నిన్న ఎన్ఐఏ వాళ్ళని అరెస్టు చేసిన తర్వాత ఈ సంఘటనలు వెలుగులోకి రావడం జరిగింది. దీంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం కావడం జరిగింది. మరొక వైపు ప్రధానంగా ఈ సోషల్ మీడియాలలో ఎక్కువగా రూమర్లు అలాగే పోస్టింగ్లు ఎక్కువగా చోటు చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా పేలుళ్లు జరిగే అవకాశం ఉందనేది ఒకవైపు, మరొక వైపు 5-6 చోట్లలో ఇప్పటికే బాంబులకు సంబంధించిన అమర్చారు అనేది ఒకవైపు రూమర్లు వినపడుతున్నాయి. వీటన్నిటిని కూడా పోలీసులు కొట్టిపారేస్తున్నారు. ఇదంతా కూడా కావాలనే కొంతమంది ఇలాంటి పోస్టింగ్లు చేస్తున్నారని వాళ్ళు ప్రధానంగా తేల్చడం జరిగింది. అలాగే ఈ పోస్టింగ్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని కనిపెట్టేందుకు చాలా అత్యాధునిక టెక్నాలజీని కూడా వాడబోతున్నాము, సీనియర్ టెక్నీషియన్స్ని కూడా ఇందులో వాడబోతున్నాం అనేది నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి కూడా చెప్పారు. కాబట్టి ఈ పోస్టింగ్లు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని 2-3 రోజులు అరెస్టు చేసే అవకాశం కూడా కనబడుతుంది. ప్రధానంగా పాత బస్తీ పరిస్థితి చూస్తే మాత్రం ఈ ఐఎస్ఐఎస్ సంబంధించిన ఉగ్రవాదులు పట్టుబడ్డ తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు రంజాన్ పండుగ సందర్భంగా రోజాలు, మరొక వైపు ఇవాళ శుక్రవారం కాబట్టి ప్రార్థనలు కూడా కొనసాగాయి. ఎక్కడ ఏం జరుగుతుందో అని చెప్పేసి కూడా ముందస్తు చర్యల్లో 2000 మంది పోలీసులని ఎప్పుడూ లేని విధంగా ఈసారి 2000 మంది పోలీసులను బందోబస్తులో ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మొత్తానికి ప్రశాంతంగా ప్రార్థనలు ముగిసినప్పటికీ ఇంకా టెన్షన్ వాతావరణం మాత్రం పాత బస్తీలో కొనసాగుతూనే ఉంది. కెమెరామెన్ రాజరమేష్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్. థ్యాంక్ యూ రాధాకృష్ణ. ఆల్రైట్, రంజాన్ సీజన్ కావడంతో పాత బస్తీ, మక్కా మసీద్ అలాగే చార్మినార్ ప్రాంతం అత్యంత రద్దీగా ఉంటుంది. అదృష్టవశాత్తు ఎన్ఐఏ అదుపులో వారంతా ఉన్నారు, లేకపోతే చాలా ఘోరం జరిగి ఉండేది. అది మనం ఈరోజు సాయంత్రం ఇఫ్తార్ ప్రార్థనని సంబంధించిన అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి రాధాకృష్ణ అందించారు. థ్యాంక్ యూ రాధాకృష్ణ. అలాగే ఎంజీబీఎస్ లో కూడా ప్లాన్ చేశారు టెర్రరిస్టులు బాంబ్ బ్లాస్టింగ్ కి. నిత్యం వేలాది మంది వచ్చిపోయే బస్ స్టేషన్ ఎంజీబీఎస్. ఇక్కడ రక్షణ పూర్తిగా కరువు అనే చెప్పాలి. ఒక్క తెలంగాణ మాత్రమే కాదు, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర లాంటి ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడ బస్సులు వెళుతూ ఉంటాయి. ఇంత విశాలమైన ఈ బస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు పేరుకే ఉన్నాయి కానీ ఏమాత్రం పనిచేయడం లేదు. సెక్యూరిటీ సిబ్బంది కూడా అరకొరగా ఉన్నారు. ఇంత పెద్ద బస్ స్టాండ్ లో ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేవు. ఇలాగైతే మా పరిస్థితి ఏంటని వాపోతున్నారు ప్రయాణికులు. అక్కడ భద్రతా పరిస్థితులను మా ప్రతినిధి రాజు గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఒక పరిస్థితిని తెలియజేయడానికి రాజు ఉన్నారు. రాజు, ఎంజీబీఎస్ లో ప్రయాణికులు ఏమన్నారు? ఒకవైపు ఎన్ఐఏ బలగాలు హైదరాబాద్ కు వచ్చి పెద్ద ఎత్తున సోదాలు చేసి ఇప్పటికే ఇక్కడ కొంతమంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అంతటా కూడా జనమంతా ఆందోళనతో ఉన్నారు. ఎక్కడ రద్దీ ఉండే ప్రదేశాలంతటా కూడా నిజంగా ఇక్కడ సేఫ్గా ఉన్నామా లేదా అంటూ ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఏదైతే పూర్తిగా ఒక తెలంగాణనే కాదు, ఏపీ, మరోవైపు మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచి బస్సులు వెళ్తుంటాయి, కర్ణాటక కూడా ఇక్కడ నుంచి బస్సులు వెళ్తుంటాయి. ప్రతి క్షణం అంటే ఒక నిమిషంలోనే వేలాది మంది ఈ బస్ స్టేషన్లోకి ఎంటర్ అవుతుంటారు. ఇది అటు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బస్ స్టేషన్. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి
సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటారు ఏంది అనేది ఒకసారి పరిశీలిస్తే లోపలికి వచ్చేందుకు ఎన్నో దారులు ఉన్నాయి. అయితే ప్రతి దారిలో కూడా చెకింగ్లు పూర్తి స్థాయిలో లేవని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు దీనికి సంబంధించి సెక్యూరిటీ అంతా కూడా కొంత గందరగోళంగానే ఉందనేది మనకు స్పష్టమవుతుంది. అయితే సెక్యూరిటీకి సంబంధించినటువంటి పోలీసులు కూడా తక్కువగా ఉండడం కూడా ఇక్కడ ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు లోపల ఎక్కడైనా పోలీసులు అక్కడ ఉన్నటువంటి సామాన్లను కానీ ఇతర ఏమైనా చెక్ చేస్తున్న దృశ్యాలు మీకు ఏమైనా కనిపించాయా? లేదండి, ఎటువంటి దృశ్యాలు ఎక్కడ కూడా కనిపించలేదు. దాదాపు మేము ఇక్కడ నుండి పడితే దాదాపు 40 నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళినాము. ఈ మొత్తం కూడా ఎక్కడ కూడా మాకు పోలీసు దృశ్యాలు ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ కూడా చెకింగ్ జరగట్లేదు వాస్తవానికి. అంటే మేము పొద్దున పూట పేపర్ చూస్తేనేమో ఎక్కడ కూడా పగడ్బందీగా చెకింగ్ లాంటివి జరుగుతున్నాయి అనే దృశ్యం అనుకుంటా ఉన్నాం, కానీ ఇక్కడ అటువంటిది ఏం జరగట్లేదు. ఓకే, మనం చూడొచ్చు ఏదైతే మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో ప్రయాణికులే చెప్తున్నారు అసలు ఎటువంటి చెకింగ్లు అనేటివి లేవు అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎంజీబీఎస్లో ఎక్కడ కూడా కొంత పోలీసులు తనిఖీ చేస్తున్నటువంటి వాతావరణం కనిపించడం లేదు. ప్రజలు కూడా కొంత భయాందోళనలో ఉన్నారు. నిత్యం లక్షల సంఖ్యలో ఇక్కడికి జనాలు వస్తుంటారు. ఈ నేపథ్యంలో మా భద్రత ఏ విధంగా ఉందనేది కొంత వాళ్ళు గందరగోళంగానే ఉన్నారు. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి 50వ నెంబర్ ప్లాట్ఫామ్ వరకు ఒకసారి పరిశీలించినట్లయితే ఎక్కడా కూడా ఒక పోలీసు కూడా మనకు కనిపించినటువంటి దాఖలాలు లేవు. ఎంట్రన్స్ లో మాత్రం ఒకరిద్దరు పోలీసులు ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి చెకింగ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. కానీ ఎన్నో దారులు ఉన్నాయి, ఎన్నో దారులలో వేలాది మంది ఎప్పటికప్పుడు లోపలికి వస్తూనే ఉన్నారు. హైదరాబాద్ లో కొంత ఉగ్రవాదులకు సంబంధించినటువంటి జాడలు కనిపిస్తున్నాయి కదా, అంటే ఇతరులను ఏమైనా చెక్ చేసే పరిస్థితులు మీకు ఏమైనా కనిపించాయా? బస్ స్టాండ్ అయితే ఏం కనబడతలేదు సార్. బస్ స్టాండ్ లో అక్కడ వచ్చే గేట్ ముందర కూడా ఎవరినైనా చెక్ చేసినట్టుగా ఏం కనబడదు. అనుమానం వస్తుంది సార్. అసలు మేము కూడా అనుకున్నాం ఇది బాక్స్ పట్టుకొని వస్తున్నాం అనగా చూసి కూడా ఏం సపోర్ట్ చేయట్లేదు. అక్కడ ఏం చెప్పట్లేదు, చూడట్లేదు, మామూలు నిలబడ్డారు అంతే సెక్యూరిటీ. లోపల ఏం జరుగుతుంది, ఇక్కడ ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది మాత్రం ఎవరు పరిశీలించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఎవరైనా అనామకులు కావచ్చు, ఉగ్రవాదులకు సంబంధించిన వాళ్ళు కూడా హ్యాపీగా ఇక్కడికి రావచ్చు, బస్సులోకి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి సామాన్యులు సైతం కొంత ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీరియస్ గా ఎంజీబీఎస్ లో కొంత భద్రతా విషయంలో ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని అందరూ కోరుతున్నారు. కెమెరా పర్సన్ హరీష్ తో రాజు, ఎన్టీవీ. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. నిత్యం వందలాది రైళ్ల రాకపోకలతో కిటకిటలాడుతుండే సికింద్రాబాద్ స్టేషన్ లో పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకుందాం. దిగగానే ఎవరికైనా ఓ బిస్కెట్ తిని ఛాయ్ తాగాలనిపించే ఆల్ఫా హోటల్ ఒక పక్కన ఉంటుంది. పక్కనే రోడ్డు పొడవునా షాపులతో సందడిగా ఉండే జనరల్ బజార్ ఉంది. ఆటోలు, సిటీ బస్సులతో కిక్కిరిసి ఉండే ఆ ప్రాంతం కూడా టెర్రరిస్టుల టార్గెట్టే. మా ప్రతినిధి రమేష్ వైట్ల ఈ రోజు అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఎక్కడేం జరుగుతుందో తెలియని దుస్థితి. అంతేకాకుండా ఎక్కడ బాంబులు పేలుతాయన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రజల్లో ఒక భయాందోళన నెలకొంది. నిన్న ఏదైతే ఎన్ఐ అధికారులు ఒక 5గురి టెర్రరిస్ట్ని అరెస్ట్ చేయడంతో భయం పూర్తిగా పోయిందని చెప్తున్నారా, లేకుంటే చాలామంది ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అన్ని రద్దీ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటు చేసినప్పటికీ ప్రజల్లో మాత్రం భయాందోళన మాత్రం పోవట్లేదు. అత్యంత టార్గెట్ లిస్టులో ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర మనం ఉన్నాం. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పూర్తిగా అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం అని చెప్పొచ్చు. ఇక్కడికి ప్రతినిత్యం లక్షల మంది ప్రయాణికులు కావచ్చు, లక్షల మంది వ్యక్తులు ఇక్కడికి వచ్చిపోతుంటారు. ఇది చూసినట్లయితే సికింద్రాబాద్కు కొన్ని వందల ట్రైన్స్ కూడా ఇక్కడికి వస్తుంటాయి. ఈ ట్రైన్స్లో వివిధ ప్రాంతాల నుంచి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు నగరం నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ప్రధానంగా చూసినట్లయితే ఇప్పుడు ఏదైతే టెర్రరిస్ట్ టార్గెట్ లిస్ట్లో ఉన్న ఆల్ఫా హోటల్ ముందు మనం ఉన్నాం. ఈ ఆల్ఫా హోటల్ చౌరస్తా అనేది అత్యంత కీలకం. ఈ చౌరస్తాలో ఉన్న ఈ ఆల్ఫా హోటల్ దగ్గర నుంచి చూసిన ఏ ప్రాంతంలో ఎక్కడ చూసినా, ఏ రోడ్డు మీద చూసినా కూడా వందల మంది ఇక్కడ ఉండిపోతారు. ఎందుకంటే ఎవరైనా సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఆల్ఫా హోటల్కి వెళ్ళి టీ తాగాలన్న ఒక కోరిక ఉంటుంది. అలాంటి ఆల్ఫా హోటల్ కూడా ప్రస్తుతానికి టార్గెట్ లిస్ట్లో ఉంది. అయితే దీని పక్కనే ఉన్న చూసినట్లయితే ఏదైతే బేస్గా ఒక జనరల్ బజార్ ఉంటుంది. ఈ బజార్ చూసినట్లయితే పూర్తిగా అత్యంత కిక్కిరిసిపోయిన జనం ఉంటుంది. ఈ జనాలు కనీసం కదలడానికి కూడా మనిషి టు మనిషి వెళ్లాల్సిన పరిస్థితి తప్పించి పెద్ద వైడన్ రోడ్డు కాదు, మామూలుగా చిన్న ఇరికైన రోడ్లో షాపింగ్ కాంప్లెక్స్, షాపింగ్ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ ఆల్ఫా హోటల్ చుట్టుపక్కల ప్రాంతాలను టార్గెట్ చేస్తూ టెర్రరిస్టులు
భారీ పేలుళ్లు జరిపేందుకు కూడా కుట్ర జరిపే జరిగింది. అదే అప్పుడు చూసిన సికింద్రాబాద్ ముందు ఉన్న బస్ స్టేషన్, ఈ బస్ స్టేషన్ నుంచి ఇక్కడ నుంచి ప్రతినిధం కొన్ని వేల బస్సులు కూడా ఇక్కడ నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడ నుంచి బస్సులు వెళ్తుంటాయి. రైల్వే స్టేషన్లో దిగిన ప్రయాణికులంతా కూడా ఇక్కడే బస్సుల ద్వారా వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. దీన్ని కూడా టార్గెట్ చేసుకొని టెర్రరిస్టులు ఉన్నారు. ప్రధానంగా చూసినట్లయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి ఇక్కడ నుంచి రైతుపల్లి బస్ స్టేషన్ కావచ్చు, ఇటు జనరల్ బజార్ కావచ్చు, ఇటు మోండా మార్కెట్ కావచ్చు, లేకుంటే ఇక్కడ దగ్గరలో ఉన్న మిగతా వ్యాపార కేంద్రాలకు వెళ్ళాలంటే ఇదే ప్రధాన కేంద్రం. అయితే దీన్నే టార్గెట్ చేసుకున్న ఉగ్రవాదులు ఇక్కడ శనివారం రోజుల పెద్ద ఎత్తున బాంబులు పేల్చాలని చెప్పి కుట్ర చేశారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే ఆ కుట్రను భగ్నం చేయడంతో అయితే ప్రజలు మొత్తం ఇప్పటికీ ఊపిరి పీల్చుకున్నట్టు కనబడుతున్నప్పటికీ మరోవైపు మాత్రం కూడా అందరిలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక భయం అయితే నెలకొని ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ ఏం జరుగుతుందో, ఎప్పుడేం జరుగుతుందో, ఎక్కడేం జరుగుతుందో, ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందన్న భయంతో మాత్రం ప్రజల్లో నెలకొని ఉంది. అయితే దీనికి సంబంధించి ఎక్కడికెక్కడ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటు చేశాం, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నాం అని చెప్తున్నప్పటికీ మాత్రం ప్రజల్లో మాత్రం కొంత ఆందోళన మాత్రం నెలకొని ఉంది. రాకేష్ స్టేషన్తో రమేష్ ఇట్లా ఎన్టీవీ. ఆల్రైట్, అది ఈరోజు సాయంత్రం ఆల్ఫా హోటల్ దగ్గర పరిస్థితి. ఈరోజు మొత్తం కూడా హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో భద్రత ఎలా ఉందో తెలుసుకుని గ్రౌండ్ రిపోర్ట్ ప్రజెంట్ చేసే ప్రయత్నం చేసింది ఎన్టీవీ. వీటితో పాటు ఆ పక్కన ఉన్నటువంటి గణేష్ టెంపుల్, సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ఎంత రద్దీగా ఉంటుందో అందరికీ తెలుసు. అలాగే ఒక్కసారి బాంబు పేలు నుంచి వచ్చేసిన లుంబిని పార్క్, సిటీ నడిబొడ్డు పంజాగుట్ట, అలాగే అత్యంత రద్దీగా ఉండే బేగం బజార్, ఈ ప్రాంతాల్లో భద్రత ఎలా ఉంది ఈ రోజు? చార్మినార్, అలాగే ఎంజీబీఎస్, ఈ ప్రాంతాల్లో ఎలా ఉంది? ఆల్ఫా హోటల్ దగ్గర భద్రతా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా పాటిస్తున్నారు, ఎలాంటి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారనేది ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో చూసాం. ఇప్పుడు ప్రస్తుతం బేగం బజార్, అలాగే లుంబిని పార్క్, సిటీ నడిబొడ్డు అయినటువంటి పంజాగుట్ట, ఈ ప్రాంతాల్లో భద్రత ఏ విధంగా ఉంది, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు? మా ప్రతినిధి సుధీర్ ఈ రోజు అక్కడ భద్రతా చర్యలను వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, హైదరాబాద్ లో ఉగ్రవాదుల కదలికలు బయటపడ్డాయి. ఐఎస్ఐ తీవ్రవాద సంస్థతో సంబంధాలున్న పలువురిని అరెస్టు చేయడం జరిగింది. జాతీయ దర్యాప్తు సంస్థ గత కొద్ది రోజులుగా హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా సుమారు 9 మంది ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న 9 మంది ఉగ్రవాదులను, అదేవిధంగా అనుమానితులను కూడా అరెస్టు చేయడం జరిగింది. అందులో భాగంగానే హైదరాబాద్లో సెక్యూరిటీ ఏ విధంగా ఉంది, అదేవిధంగా హైదరాబాద్ ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు, 9 మంది ఉగ్రవాదులకు సంబంధించిన అనుమానితులను అరెస్టు చేసిన నేపథ్యంలో హైదరాబాద్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి రక్షణ ఏ విధంగా ఉంది అనే విషయానికి సంబంధించి ఈరోజు మనం హైదరాబాద్లోని ప్రముఖ షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, మాల్స్ కావచ్చు, మార్కెట్లు కావచ్చు, వీటన్ని ప్రాంతాల్లో భద్రత గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా మనం పంజాగుట్ట సర్కిల్లోని హైదరాబాద్ సెంట్రల్ షాపింగ్ మాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు, హైదరాబాద్ సెంట్రల్లో ఉన్నాము. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్లో నిత్యం వందలాది మంది షాపింగ్ కాంప్లెక్స్కి వస్తుంటారు. వినియోగదారులు చాలా వరకు కూడా ఇక్కడ కొన్ని వందల మంది కూడా ఇక్కడికి వచ్చిపోతుంటారు. ఇక్కడ సెక్యూరిటీ ఏ విధంగా ఉంది అనే విషయానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే వస్తున్న ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారందరినీ కూడా ప్రతి క్షణం అను కూడా తనిఖీ చేస్తామని ఇక్కడ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ యజమానులు చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు, చాలా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మహిళలకు సపరేట్గా ఒక క్యాబిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యాబిన్లో వాళ్ళని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత, అదేవిధంగా వారి హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇంకా ఏమైనా ఉంటే వారన్నింటినీ కూడా చెక్ చేసిన తర్వాత వాళ్ళ బ్యాగ్లను అదేవిధంగా వారిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎక్కడ ఎలాంటి అనుమానమైన వస్తువులు ఏం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే వారిని లోపలికి అనుమతిస్తామని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్న మెటల్ డిటెక్టర్ కూడా పనిచేస్తుంది. ఈ మెటల్ డిటెక్టర్ ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయానికి సంబంధించి మనం షాపింగ్ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు 24 గంటల పాటు ఈ షాపింగ్ మాల్ తెరిచే ఉంటుంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేసే ప్రయత్నం చేస్తుంటారు. చూసుకోవచ్చు, ఇక్కడ ఏదైనా అనుమానిత వస్తువు ఏదైనా ఉన్నట్లయితే ఇక్కడ చాలా శబ్దంతో బీప్ అనే శబ్దం వస్తుంది. మనం చూసుకోవచ్చు, ఈ మెటల్ డిటెక్టర్ ఎప్పటికప్పుడు సక్రమంగా పనిచేస్తుందా లేదా అని చెప్పేసి తెలియజేసుకునేందుకు ఇక్కడ ఎలక్ట్రీషియన్స్ అదేవిధంగా నిపుణులైన అధికారులు కూడా ఉంటారు. వీరందరూ కూడా ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షిస్తుంటారు. ఎందుకంటే వందల మంది ప్రజలు ఇక్కడికి వచ్చిపోతుంటారు. ప్రజలు పూర్తి స్థాయిలో వారికి భద్రత కల్పించడమే తమ ధ్యేయం. వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కల్పిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ చెప్తుంది. భద్రత కట్టుదిట్టం చేశామని చెప్పేసి పోలీసులు చెప్పిన దానికంటే ఎక్కువగానే తాము భద్రతా ఏర్పాట్లు చేసుకున్నామని
చేస్తున్నామని చెప్పేసి షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించిన ఇక్కడ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ సిబ్బంది కూడా అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎక్కడ కూడా భద్రతా లోపం లేకుండానే 24 గంటల పాటు తాము సెక్యూరిటీని పెట్టామని ఏ వైపు నుంచి వచ్చినా కానీ ప్రజలు కావచ్చు, అదేవిధంగా వినియోగదారులు ఏ వైపు నుంచి వచ్చినా కానీ ప్రతి దగ్గర కూడా మెటల్ డిటెక్టర్లు ఉన్నాయి. అదేవిధంగా సీసీ కెమెరాలు ఉన్నాయి. మెటల్ డిటెక్టర్లను తప్పించుకున్నా కానీ సీసీ కెమెరాలో కూడా అనుక్షణం తాము పర్యవేక్షిస్తుంటామని చెప్పేసి ఇక్కడ ఉన్న సిబ్బంది చెప్తున్నారు. మొత్తానికైతే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే పోలీసుల ఆదేశాలను ఇక్కడ ఉన్న యాజమాన్యాలు కావచ్చు, అదేవిధంగా సిబ్బంది కావచ్చు చాలా తూచా తప్పకుండా పాటిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇంకా కూడా మెజర్మెంట్స్ తీసుకోవాల్సిన అవకాశం ఉంది. ఖచ్చితంగా భద్రతాపరమైన చాలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే మనం ముందు నుంచి చూసుకున్నట్లయితే మెయిన్ రోడ్ మీద ఉన్నది కాబట్టి ఇక్కడ ఎప్పటికప్పుడు ఇక్కడ ఆటో పార్కింగ్ విచ్చలవిడిగా జరుగుతుంది. ఆటోలతో పాటుగా వివిధ వెహికల్స్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ పార్కింగ్ చేయడం జరుగుతుంది. రద్దీ సమయంలో ఈ ఆటోల దగ్గర కావచ్చు, అదేవిధంగా దీని చుట్టుపక్కల ఏవైనా అనుమానిత వస్తువులు ఏవైనా వదిలినప్పుడు కూడా ఇక్కడ చాలా అవి తెలుసుకునే పరిస్థితి అయితే కనబడడం లేదు. ఎందుకంటే ఒకవైపు మెట్రో వర్క్స్ జరుగుతున్నాయి, అదేవిధంగా రోడ్డు కూడా చాలా కంజెస్టెడ్ ఏరియా ఉన్నది కాబట్టి బయట కూడా ఎక్కడ ఏవైనా అనుమానిత వస్తువులు ఉన్నాయా, అదేవిధంగా పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయా అనుక్షణం పరిశీలించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న యాజమాన్యం ఉంటుంది. అదేవిధంగా ఈ యాజమాన్యం కూడా స్వతహాగా కొన్ని చర్యలు భద్రతా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు సెక్యూరిటీని చేంజ్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా వస్తున్న పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కాకుండా ఎప్పటికీ వారికి భద్రతకు సంబంధించి వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ నరసింహరావుతో సుధీర్, ఎన్టీవీ, హైదరాబాద్. అది సిటీ సెంట్రల్ మాల్లో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. భద్రత కట్టుదిట్టంగానే ఉందని మనకు కనబడుతుంది సెంట్రల్ మాల్లో. ఇక 2007 ఆగస్టులో జరిగిన జంట పేలుళ్లలో ఒకటి లుంబిని పార్క్. ఈ పార్క్ లో ఉగ్రవాదుల రక్త చరిత్ర గురించి దేశమంతా తెలుసు. ఎన్ని ప్రాణాలు పోయాయో అందరికీ అవగతమే. ఐసిస్ ఉగ్రవాదుల కుట్ర భగ్నమైన ఈ పరిస్థితుల్లో లుంబిని పార్క్ కి వచ్చే పర్యాటకుల స్పందన ఎలా ఉందో మా ప్రతినిధి రాఘవేంద్ర గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు సంబంధించి సమాచారం దొరికినా దాని మూలాలంతా కూడా హైదరాబాద్లో ఉంటున్న పరిస్థితి. తాజాగా ఎన్ఐఏ, తెలంగాణ పోలీసులు కలిపి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో పలువురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించి పలు అంశాలను కూడా చేపట్టారు. హైదరాబాద్లో వారంతా కూడా రెక్కి నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. పలు ప్రాంతాల్లో బాంబు బ్లాస్ట్ చేసి ప్రాణాలను తీయాలన్న ఆలోచన కూడా వాళ్ళు చేసినట్టుంది. 2007లో లుంబిని పార్క్లో ఆగస్టు నెలలో లేజర్ షోలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అప్పుడు పలువురు మరణించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం లుంబిని పార్క్లో ఎటువంటి పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం కూడా లుంబిని పార్క్ ఎంట్రన్స్ దగ్గర పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం కూడా వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా లోపలికి బ్యాగులు తీసుకువెళ్లే పరిస్థితి లేదు. కట్టుదిట్టమైన బందోబస్తు ఉంది. ఎవరిని కూడా బ్యాగులు తీసుకుపోయే పరిస్థితి లేదు. అయితే విజిటర్స్ మాత్రం నిన్న మొన్న అనుమానిత టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా ఎవరు కూడా ఎటువంటి ఆందోళనకు గురవుతున్న పరిస్థితి లేదు. చాలామంది కూడా పార్క్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు హెచ్ఎండిఏకి సంబంధించినంత వరకు కూడా వారంతా కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అంతా కూడా చూస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి, సీసీ కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయి వీటన్నిటికి సంబంధించి కూడా కొంతమంది పార్కు వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారి దగ్గర ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, 2-3 రోజుల క్రితం హైదరాబాద్లో కొంతమంది టెర్రరిస్టులను పోలీసులు పట్టుకున్న పరిస్థితి. 2007లో ఇక్కడ ఇదే లుంబిని పార్క్లో బ్లాస్ట్ జరిగిన పరిస్థితి. మీరు మళ్ళీ లుంబిని పార్క్ వచ్చారు. ఎటువంటి ఫీలింగ్స్ మీ దగ్గర ఉన్నాయి? ఏమైనా నర్వస్గా ఉన్నారా? భయపడుతున్న పరిస్థితి ఏంటి? ఇప్పుడైతే 2007లో జరిగిన వాటికి అయితే అక్కడ హై సెక్యూరిటీ లేకపోవడం వల్ల అలా జరిగింది. ఇప్పుడు చూసుకుంటే చాలా అలర్ట్గా ఉన్నారు మన తెలంగాణ పోలీసులు అవన్నీ మొత్తం అట్లా. సో అక్కడ చాలా చైల్డ్స్ వస్తున్నారు. ఇంకా నెక్స్ట్ చాలా పెద్దవాళ్ళు, ఇంకా ఇలా ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇలా బలైపోవడం అయితే జరగకుండా చూసుకుంటారని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి దీనివల్ల ఇంకా గవర్నమెంట్ ఇంకా చర్యలు తీసుకుని ఇంకా పోలీస్ అలర్ట్ని ఇంకా బాగా పెంచాలని చెప్పేసి నేను ఉద్దేశించి మాట్లాడుతున్నాను. సిటిజన్స్ రోల్ ఎలా ఉండాలంటారు? టెర్రరిస్ట్ను పట్టుకున్నారు. ఇటువంటి ప్లేస్లో సిటిజన్స్ అంతా ధైర్యంగా ముందుకు రావాల్సిన కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ బయటికి చెప్పాల్సిన అవసరం ఉందంటారా? ఇటువంటి ప్లేస్లకు రావడం, టూరిస్ట్ ప్లేస్లకు వచ్చి తిరగడం ద్వారా ఇళ్లలో ఉండకుండా అటువంటి ఫీలింగ్స్ బయటకు పంపాలన్న ఆలోచన మీకు? ఎందుకంటే ఇప్పుడు మనంలోని భయం ఇలా ఉంటే తర్వాత మనకి నెక్స్ట్ ఎక్కడికన్నా వెళ్ళాలని అలా భయపడతాం. అదే కనుక ఇప్పుడు ఏదైనా మనకి హై సెక్యూరిటీ ఉండడం వల్ల వాళ్ళకి కూడా మనం పబ్లిక్ అనేది సపోర్ట్ ఇస్తే కనుక వాళ్ళతో పాటు మనం కూడా ధైర్యంగా దేనికన్నా ఎదిరించి పోరాడగలిగేలా ఉంటాం అన్నమాట. आप बताइए कैसा आप महसूस हो रहे? 2-3 दिन पहले हैदराबाद पुलिस ने टेररिस्ट को पकड़े, आप यहाँ पार्क पे आए, कैसा महसूस हो रहा है?
इस पार्क में सब लोग आते हैं, यानी कि मैं महाराष्ट्र से हूँ तो महाराष्ट्र के भी लोग यहाँ पे पढ़ने के लिए आते हैं, वो विजिट करते हैं पार्क को। तो यहाँ पे सिक्योरिटी होनी चाहिए, बिकॉज ऑफ सिक्योरिटी सो मेनी दंगे फसाद जो है वो कम हो जाते हैं। इसकी वजह से यहाँ पे स्ट्रॉन्ग सिक्योरिटी होनी चाहिए। आप यहाँ कैसा है सिक्योरिटी, आप आए यहाँ एंट्री हुए, कैसा दिख रहा है आपको? अभी ठीक ठाक है, अभी सिक्योरिटी तो यहाँ पे बहुत सारी मौजूद है, तो अच्छा लग रहा है। HMDAకి సంబంధించిన అధికారులంతా కూడా ఇప్పుడు 5 గంటల ప్రాంతంలో వారంతా కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అంతా కూడా చూశారు. ఇక్కడ సీసీటీవీ కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయి, భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇన్ ఎలా ఉంది, అవుట్ ఎలా ఉంది, వారంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఇంకేమైనా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం 2 రోజులుగా జరుగుతున్న హైదరాబాద్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో, వస్తున్న ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ నేపథ్యంలో సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఇంకా లుంబిని పార్క్లో పెంచాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు చూడవచ్చు వారంతా HMDAకి సంబంధించిన అధికారులు ఉన్నారు. HMDAలో ఉన్న DSPగా బాధ్యత నిర్వహిస్తున్న శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారంతా కూడా ప్రస్తుతం ఎటువంటి ఏర్పాట్లు, ఎటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉన్నాయన్నది కూడా వారంతా కూడా చూస్తున్నారు. ప్రస్తుతం సీసీటీవీ కెమెరాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో కూడా వారంతా కూడా చూశారు. అవసరమైన మార్పులు చేర్పులు చేయాలని కూడా అనుకున్నారు. మొత్తం మీద ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీపై ఇక్కడ వస్తున్న టూరిస్ట్ కానీ ఇతరులంతా కూడా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే పూర్తి స్థాయిలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని కూడా వారంతా వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ పైన ఎట్లా ఉన్నాయి, వీటిని ఇంకా పైకి అంటే పూర్తి స్థాయిలో పెంచాల్సిన అవసరం ఉందా, వాటన్నిటికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి. లేజర్ షోకి సంబంధించి కూడా లేజర్ షో ఏరియాలో కెమెరాలు ఏ విధంగా ఉన్నాయి, వచ్చేవారు విజిటర్స్ ఏ విధంగా వస్తారు, ఏ విధంగా ఎగ్జిట్ అవుతారని సంబంధించి కూడా మొత్తంగా చూస్తున్నారు. ఇది లుంబిని పార్క్లో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ అశోక్ కలిసి రాఘవేంద్ర, NTV, హైదరాబాద్. అలాగే మొత్తానికి అక్కడ సందర్శకులు మాత్రం సెక్యూరిటీ మీద సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్లో ఏ చిన్న వస్తువు కొనాలన్నా బేగం బజార్కు వెళ్లాల్సిందే. అందుకే టెర్రర్ మాడ్యూళ్లలో ఈ బజార్ టాప్ లిస్ట్ లో ఉంటుంది. కోట్లాది రూపాయల వ్యాపారం జరిగే బేగం బజార్ స్థితిగతులపై ఈ రోజు అక్కడ సెక్యూరిటీ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్లో నిన్న ISIS సంబంధించిన ఉగ్రవాదులు, సానుభూతి పరులు పట్టుబడిన తర్వాత ఒక్కసారిగా హైదరాబాద్ పోలీసులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. ప్రధానంగా హైదరాబాద్లో ఉన్న షాపింగ్ మాల్స్తో పాటు వ్యాపారాలు ఎక్కువగా జరిగే సముదాయాల వద్ద పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నినట్లుగా కూడా NIA దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం మనం బేగం బజార్ వద్ద ఉన్నాం. ఈ బేగం బజార్ ప్రాంతం నిత్యము ఉగ్రవాదుల టెర్రర్ లిస్టులోనే ఈ బేగం బజార్ ప్రాంతం ఉంది. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అల్లర్లు జరిగినా, ఎలాంటి అల్లజడి జరిగినా తక్షణమే బేగం బజార్లో పోలీసులు అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే బేగం బజార్ అంటేనే ఒక తెలంగాణ నుండే కాదు, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇలా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుండి అనేక మంది ఇక్కడికి వచ్చి తమ వ్యాపారాలను చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇక్కడికి నిత్యము రాకపోకలు సాగుతుంటాయి. రోజు కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ ఇక్కడ నడుస్తూ ఉంటుంది. కాబట్టి బేగం బజార్ని టార్గెట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ బేగం బజార్ని కనుక టార్గెట్ చేసుకొని ఇక్కడ కనుక పేలుళ్లు జరిపితే దానికి సంబంధించిన ప్రభావం దేశ స్థాయిలో కూడా కనబడుతుంది. వ్యాపార లావాదేవీలు కూడా పూర్తిగా తక్కువకు దిగజారిపోతాయి అనేది ప్రధానంగా టెర్రరిస్టుల భావము. అందులో భాగంగానే బేగం బజార్ని టార్గెట్గా పెట్టుకుంటారు. అయితే ఈ బేగం బజార్ సంబంధించిన ప్రాంతం నిత్యము రద్దీగా ఉంటుంది. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారి షాపింగ్తో పాటు ఎక్కువగా ఇతర ప్రాంతాల నుండి వస్తున్న లగేజీలు, అలాగే చిన్న స్పూన్ నుండి మొదలు పెడితే టెంట్ హౌస్కు సంబంధించిన 100 కిలోల భారీ గిన్నెల వరకు కూడా ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి బేగం బజారు చాలా ఫేమస్గా నిలిచింది. దేశంలోనే కాదు ఎక్కడనైనా సరే బేగం బజార్ అనే ప్రాంతం ప్రతి ఒక్కరికి సుపరిచితమైన ప్రాంతమే. కాబట్టి బేగం బజార్లో టార్గెట్ పెట్టుకోవడం అనేది ఈ IS సానుభూతి పరుల లిస్టులో ఉన్నట్లు కూడా NIA గ్రహించింది. దీంతో బేగం బజార్లో కూడా నిన్న పూర్తి స్థాయిలో తనిఖీలు కూడా చేయడం జరిగింది. అలాగే వ్యాపారస్తులను కూడా వాళ్ళు అవగాహన కలిగించే విధంగా ఇటు పోలీసులు చర్యలు తీసుకోవడం జరిగింది. కెమెరామెన్ యాదయ్యతో రాధాకృష్ణ, NTV, హైదరాబాద్. థ్యాంక్ యూ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది గ్రౌండ్ రిపోర్ట్. ఇక గ్రేటర్ సిటీలో పేరొందిన ఆలయం అది. రాత్రింబౌళ్లు రద్దీగా ఉండే ప్రాంతంలో ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతుంటుంది సికింద్రాబాద్ గణేష్ టెంపుల్. ఎప్పటి నుంచో ఈ ఆలయంపై కన్నేసిన ఉగ్రవాదులు ఈసారి తమ టార్గెట్ లో దాన్ని కూడా చేర్చారు. సీసీ కెమెరాల నిఘాలో ఉన్న సికింద్రాబాద్ గణేష్ ఆలయం వద్ద భద్రతా ఏర్పాట్లపై ఈ రోజు మా ప్రతినిధి రమేష్ వైట్ల గ్రౌండ్ రిపోర్ట్. ఉగ్రవాదులు హైదరాబాద్ను ఎప్పుడు టార్గెట్ చేసినా వాళ్ళ ఇంట్రెస్ట్లో ఒకటే ఉంటుంది, సికింద్రాబాద్ గణేష్ టెంపుల్. ఈ గణేష్ టెంపుల్ దగ్గర గతంలో కూడా 1-2 సార్లు కూడా పేలుళ్లు జరపడం జరిగింది. అయితే భారీ పేలుళ్లకు ఇక్కడ ఎప్పుడు కుట్ర చేస్తారు.
ప్రధానంగా చూసినట్లయితే అత్యంత రద్దీ ప్రాంతంలో సికింద్రాబాద్ స్టేషన్ పక్కనే ఉంటుంది. దీంతో పాటుగా రైతిపల్ బస్ స్టేషన్ పక్కనే ఉంటుంది. దీనిలో ప్రధానంగా చూసినట్లయితే ఎక్కువ రద్దీ ఇప్పుడు మనం చూసినట్లు 24 hours దాదాపుగా ఏ టైం అనేది కాకుండా ప్రతి నిత్యం ప్రతి టైంలో కూడా దీనికంటే ఎక్కువ రష్ ఉంటుంది. ఇది ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంత రష్ ఉంటే మిగతా టైంలో కూడా పెద్ద ఎత్తున రష్ ఉంటుంది. అంతేకాకుండా ప్రధానంగా ఎక్కడికక్కడ చూసినా ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు ఇటు పక్కనే రైతిపల్ బస్ స్టేషన్ ఇది మొత్తం హైదరాబాద్ సైబరాబాద్ కావచ్చు జంట నగరాల మొత్తానికి కూడా ఇంటర్లింక్ అని చెప్పవచ్చు. ఇక్కడ నుంచే ప్రధానంగా అన్ని చోట్లకు బస్సులు కూడా ఇక్కడ నుంచే వెళ్తుంటాయి. దాంతో పాటుగా ప్రధానంగా చూసినట్లయితే ఈ సికింద్రాబాద్ ఏదైతే గణేష్ టెంపుల్ సంబంధించి ఎప్పటికప్పుడు టార్గెట్ లిస్ట్లో ఇది ఉండనే ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ సెక్యూరిటీ సంబంధించి ప్రధానంగా సెక్యూరిటీ ఎప్పటికప్పుడు అటు పోలీసుల ఇస్తున్న సూచనలు బట్టి కావచ్చు లేకుంటే గుడి టెంపుల్ సంబంధించిన సెక్యూరిటీ కావచ్చు వీళ్ళు దానికి బట్టి ఎప్పటికప్పుడు తాము అన్ని వేళలా హై సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాము. ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ అన్ని విధాల తనిఖీలను చేసే కానీ లోపల పంపించే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. అందరినీ చెక్కింగ్ చేసే ఇక్కడ లోపల పంపుతారు. ఎవరిని కూడా ప్రతి ఒక్కరిని చెక్కింగ్ చేసే లోపల పంపుతారు. అయితే ఇక్కడ ఏదైతే ఎవరికి వాళ్లకు ఇది ప్రధానంగా చూసినట్టయితే టెంపుల్ లోపల భాగంలో కూడా ఎక్కడక్కడ మొత్తానికి 16 వరకు సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేసుకొని వీళ్ళు పూర్తిగా ఈ సెక్యూరిటీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రధానంగా దీంట్లో ఎక్కడిక 16 ఐ రిజర్వేషన్ కలిగిన ఏదైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో అన్ని ప్రాంతాల నుంచి కవర్ అయ్యే విధంగా 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని సెక్యూరిటీ కూడా పెట్టడం జరిగింది. సిటీ ఇక్కడ ఉన్న పోలీసులు కూడా ఎప్పటికప్పుడు దీనికి సపరేటంగా ఒక పోస్టు అంటే కొంతమంది 24 hours ఇక్కడే అధికారులు ఉండే విధంగా ఇక్కడ ప్రధానంగా 24 hours అధికారులు పోలీసు అధికారులు ఇక్కడే ఉండే విధంగా ఒక సెక్యూరిటీ పోస్ట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఈ గణేష్ టెంపుల్ అనేది ఎప్పుడు టార్గెట్ లిస్ట్లో ఎందుకు ఉంటుంది అన్న దాని మీద ప్రధానంగా ప్రశ్నిస్తే దీంట్లో ప్రధానంగా హై సెక్యూరిటీ కావచ్చు లేకుంటే దీంట్లో ఎక్కడికెక్కడ ఇది అత్యంత రద్దీ ప్రాంతము. తర్వాత ఈ గణేష్ టెంపుల్ అనేది సిటీలో అత్యంత పురాతనమైంది. ఈ టెంపుల్ని టార్గెట్ చేసుకుంటే పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించే వాళ్ళకు ప్రధాన ఆలోచన. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఒక పెద్ద ఎత్తున విధ్వంసాలు జరపాలని చెప్పి కూడా ప్రతిసారి కూడా ప్లాన్ చేస్తుంటారు. అయితే ఎప్పటికప్పుడు సిటీ పోలీసు అప్రమత్తంగా ఉండి అటు ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండి ఈ కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేస్తూనే ఉన్నారు. నిన్న ఏదైతే ఎన్ఐ అధికారులు అరెస్ట్ చేసిన 5 టార్గెట్లో కూడా సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ఉంది. అయితే ఇక్కడ గణేష్ టెంపుల్ వద్ద తాము భారీ బందోబస్తు ఏర్పాటు చేశాము. అంతేకాకుండా దీనికి సంబంధించి ఎప్పుడప్పుడు సెక్యూరిటీ పర్యవేక్షిస్తున్నాము. మరోవైపు ఇక్కడ టెంపుల్ సంబంధించిన వాళ్ళు 16 కెమెరాలు పెట్టుకొని వీళ్ళు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా టార్గెట్ లిస్టులో ఉన్న సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ వద్ద కూడా పూర్తిగా అందరూ అప్రమత్తంగా ఉన్నారని చెప్పవచ్చు. ఆల్రైట్, గణేష్ టెంపుల్ దగ్గర కూడా భద్రతా ప్రమాణాలు కట్టుదిట్టంగానే ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నాయి. ఎంజీబీఎస్ కావచ్చు, గణేష్ టెంపుల్ కావచ్చు, ఆల్ఫా హోటల్ కావచ్చు, బేగం బజార్ కావచ్చు, ఇవన్నీ కూడా సాధారణంగా పోలీసులు కానీ ఎవరైనా సాధారణంగా గెస్ట్ చేసే ప్రాంతాలు. కానీ వీటన్నిటికీ భిన్నంగా ఈసారి ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంది ఐటీ కారిడార్. సాఫ్ట్వేర్ కంపెనీలు కొలువైన గచ్చిబౌలి ఏరియా నుంచి మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందిస్తారు. ఇప్పటి వరకు డే టైంలో ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు సిటీ వ్యాప్తంగా మనం చూసాం. రైట్, ఇప్పుడు ఐటీ కారిడార్ లో ఎలాంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఉన్నాయి మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఓవర్ టు యు. హైదరాబాద్కి ఇప్పుడు ఉగ్ర భయం పట్టుకుంది. ఎప్పుడు ఏ క్షణాన బాంబులు పేలుళ్లు జరుగుతాయో తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. హైదరాబాద్లో ఉగ్రవాదులకు మెయిన్ టార్గెట్ ఐటీ కారిడార్. ఐటీ కారిడార్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలను టార్గెట్ చేయడమే వాళ్ళ లక్ష్యం. సాఫ్ట్వేర్ ఉద్యోగులను మట్టు పెట్టడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించవచ్చన్నది వాళ్ళ లక్ష్యంగా కనిపిస్తుంది. కానీ అదృష్టవశాత్తు వాళ్ళు దొరికిపోయారు. ఎన్ఐఏ పోలీసులకు దొరికిపోవడం ద్వారా ఈ ప్లాన్ అన్నది విఫలమైంది. ప్రస్తుతం ఐటీ కారిడార్ దగ్గర ఏ విధంగా పరిస్థితి ఉందో ఒకసారి మనం పరిశీలించినట్టయితే హైదరాబాద్ ఐటీ కారిడార్, మాధాపూర్ అలాగే గచ్చిబౌలి ప్రాంతాల్లో సుమారు 400 ఐటీ కంపెనీలు ఉన్నాయి. వీటిలో సుమారు 3.5 లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ ప్రాంతం నుంచే కాదు, ఇతర సుమారు 30-40 కిలోమీటర్ల ప్రాంతం నుంచి రోజు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులుగా ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉండేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ వీళ్లను టార్గెట్ చేయడం ద్వారా, మట్టు పెట్టడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించవచ్చు అన్నది ఆ ఉగ్రవాదుల టార్గెట్గా కనిపిస్తోంది. మరి ఐటీ కారిడార్ను టార్గెట్ చేస్తేనే ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించవచ్చనే వాళ్ళ ప్లాన్కు మాత్రం ఇక్కడ ఐటీ కంపెనీల్లో భద్రత మాత్రం కొంత
సాధారణంగా ఉన్నప్పటికీ ఐటీకి సంబంధించి సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి సైబరాబాద్లో ఒక స్పెషల్ వింగ్ను కూడా ఏర్పాటు చేశారు. ఐటీ కారిడార్ పర్యవేక్షిస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ రమేష్ ఉన్నారు. ఎట్లా ఉందండి ఇక్కడ భద్రత, ఏ విధంగా ఉంది? ఇక్కడ ఇది ఐటీ కారిడార్ ఏరియాలో మనకు తెలిసి ఒక 400 అబోవ్ కంపెనీస్ ఉంటాయి. ఇదంతా ఐటీ క్లస్టర్. ఇది అంతా కూడా ప్లాన్డ్గా వెల్ ప్రొటెక్టెడ్గా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ కంపెనీ, ఎవ్రీ ఐటీ పార్క్ వాళ్ళు చాలా స్టాండర్డ్స్తోని, సెక్యూరిటీ మెజర్స్తోని ఫస్ట్ నుంచి మెయింటైన్ చేస్తున్నటువంటివి. మధ్య మధ్యలో మా ఇన్పుట్స్ కూడా తీసుకుంటారు. అదే కాకుండా మనకు ఐటీ కారిడార్ పోలీసింగ్ ఉంది, తర్వాత చెక్ పోస్టులు ఉన్నాయి, ఐటీ కారిడార్లో తిరిగే స్పెషల్ పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి, ఇంటర్సెప్టర్స్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్, ఇప్పుడే కాకుండా ఎవ్రీ టైం ఐ అలర్ట్ మీదనే ఉంటాము. చాలా కంపెనీస్కి ఎన్ఎస్జీ, ఆక్టోపస్ లాంటి మాక్ డ్రిల్స్ ఫ్రీక్వెంట్గా జరుగుతాయి. అంటే టైం ఇంటర్వెల్స్. మేము సీనియర్ ఆఫీసర్ లెవెల్లో, డీసీపీ అండ్ ఆ స్థాయి లెవెల్లో కూడా సెక్యూరిటీ ఆడిట్స్ చేస్తాం ఇప్పుడు. దానివల్ల ఎవ్రీ 3 months ఫ్రీక్వెన్సీలో ఏమైనా లూప్ హోల్స్ ఉంటే వాళ్ళతో కోఆర్డినేషన్ మీటింగ్లో చెప్పడం. ఎవ్రీ మంత్ ఆ 2 months సెక్యూరిటీ వాళ్ళతోని, ఇన్ఛార్జెస్తోని వాళ్ళతో రెగ్యులర్ మీటింగ్స్ ఉంటాయి. ఇంకొకటి ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే సైబరాబాద్ పోలీస్ సజెషన్స్తోని వాళ్ళు కూడా మంచి హై అండ్ ఎక్విప్మెంట్స్ ప్రతి ఐటీ పార్క్కి కలిగి ఉన్నారు. అంటే అండర్ వెహికల్ సెర్చింగ్ మిషన్స్, బాడీ మన అక్కడ మైన్ని స్మూవ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్, డాగ్ స్క్వాడ్స్ కూడా వాళ్ళకు ఉన్నారు. వెహికల్ కొన్ని కంపెనీస్ వెపన్స్, పర్మిటెడ్ వెపన్స్ ఉన్నాయి. తర్వాత సైబరాబాద్ పోలీస్. గచ్చిబౌలి ప్రాంతం అనేది ఐటీ కారిడార్లో చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం. ఇక్కడ ఎప్పుడైనా అనుమానితులు కానీ అలాంటి యాక్టివిటీస్ కానీ జరిగాయో మీ దృష్టికి వచ్చాయా? అట్లా ఏం లేదండి. హై అలర్ట్ మీద ఉంటాం కాబట్టి ప్రతి వాళ్ళని కూడా చెక్ చేయడం ఉంటుంది కాబట్టి అలాంటిది ఏం లేదు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఇమ్మీడియట్గా ఫేస్ చేసేటువంటి సమర్థత సైబరాబాద్ పోలీస్కి ఈ ప్రాంతంలో. అంటే ఇప్పుడు ఒక భయం అనేది ఉంది. ఉగ్రవాదులు పట్టుబడ్డ తర్వాత విచారణలో వాళ్ళ టార్గెట్ ఐటీ కారిడార్ అన్నది. అంటే మరి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో, సాఫ్ట్వేర్ కంపెనీలో ఆ రకమైనటువంటి భయం అనేది నెలకొని ఉంది. ఆ భయాన్ని పోగొట్టేది ఎలా? అది భయం ఉందనేది చాలా అసంబద్ధమైన మాట. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా మేము ఎంప్లాయీస్తో ఇంటరాక్ట్ అయితేనే ఉంటాం. సేఫ్టీ సెక్యూరిటీస్ మీద వాళ్ళకు తెలుసు ఎంత కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, ఇక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయి, పోలీసు శాఖ ఎలా సన్నద్ధంగా ఉంది, ఎలాంటి అధునాతనమైన పరికరాలతోని మరియు ట్రైనింగ్స్తోని ఉన్నారనేది తెలుసు వాళ్ళకి. కాబట్టి నాకు తెలిసి అలాంటి అభద్రతా భావం అనేది చాలా వరకు లేదు. ఎందుకంటే ప్రతి కంపెనీలో ఎవ్రీ 1 month మేజర్ కంపెనీస్లో ఉన్నటువంటి ఐటీ వాళ్ళతోని, ఎంప్లాయీస్తోని, తర్వాత సెక్యూరిటీ వాళ్ళతోని ఫ్రీక్వెంట్ మీటింగ్స్ జరుగుతాయి. ఇది కొత్త కాదు, లాస్ట్ 1.5 years జరుగుతున్న ప్రాక్టీస్ ఇది. సో రెగ్యులర్గా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇట్లా ఉందని కాదు, ఎవ్రీ టైం హై అలర్ట్ మీదనే ఉంటాం ఇక్కడ. కంపెనీస్ యొక్క ఓన్ ప్రోటోకాల్, సెక్యూరిటీ సేఫ్టీ ప్రోటోకాల్స్, ఎంఎన్సీ కంపెనీస్ అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి వీళ్ళవి. అవి అన్నీ చూస్తే మీరు ఈజీగా అర్థమవుతుంది. అంటే ఒక వెహికల్ బార్జై వస్తే తట్టుకునేటువంటి బ్యారికేడ్స్, గేట్స్, మాన్యువల్లీ ఆపరేటెడ్ గేట్సే కాకుండా ఎలక్ట్రానిక్ ఆపరేటెడ్ గేట్స్. అదేవిధంగా ఇమ్మీడియట్గా వాళ్ళకు ఒక ఇండివిజువల్ క్యూఆర్టీ టీమ్స్ ఉంటాయి. వాటికి మేము కూడా ట్రైనింగ్ ఇచ్చున్నాము. సో ఎమర్జెన్సీస్లో ఒక 10-15 మంది క్యూఆర్టీ టీమ్గా ఫామ్ అయ్యి ఆ సైట్కి వెళ్ళేటువంటిది. తర్వాత ఫైర్ టెండర్ ఎక్విప్మెంట్స్, మెడికల్ ఎమర్జెన్సీస్, ఇవన్నీ కూడా హై ఎండ్ ప్రోటోకాల్స్తోనే ఉన్నవి. లాట్ ఆఫ్ ఐటీ కంపెనీస్ స్పెండింగ్ దేర్ ఫుల్ మనీ అండ్ బడ్జెట్ టు ద సెక్యూరిటీ సేఫ్టీ. కాబట్టి వీ కెన్ అష్యూర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ థింగ్స్. ఐటీ ఏరియా ఇస్ వెరీ సేఫ్ నౌ. ఓకే, మనం ఒకసారి ఈ కంపెనీని పరిశీలిద్దాం. ఇది డిఎల్ఎఫ్ కంపెనీ. ఇందులో 29 వివిధ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి ఉన్నాయి. మరి ఇందులో 30,000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉంటారు. మరి టార్గెట్ ఐటీ కారిడార్ ఈ ఉగ్రవాదులకు సంబంధించి. మరి 30,000 మంది ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి భయాందోళనలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉందండి? కంపెనీకి సంబంధించి టార్గెట్ చేశారు ఉగ్రవాదులు, మీరేం భావిస్తున్నారు? మా దగ్గర ఉన్న సెక్యూరిటీ మెజర్స్ని దృష్టిలో పెట్టుకుంటే అండి, ఒక వెహికల్ కానీ ఒక విజిటర్ కానీ మా క్యాంపస్లోకి ఎంటర్ అవ్వాలంటే చాలా మెజర్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఐడి కార్డ్స్ ఉండాలి, రెండోది పార్కింగ్ స్టిక్కర్స్ ఉండాలి. ప్రతి వెహికల్కి ఒక స్టిక్కర్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ని మీరు ఎవరిని అడిగినా కూడా దే ఫీల్ దట్ డిఎల్ఎఫ్ ఈజ్ వెరీ వెరీ సేఫ్ అండ్ సెక్యూర్డ్ ప్లేస్. సో ఆ ప్రకంగా చూసుకుంటే ఒక విజిటర్ మేనేజ్మెంట్ సిస్టమ్, మా దగ్గర ఎవరైనా కొత్త విజిటర్ వచ్చినప్పుడు అతని డీటెయిల్స్ అన్నీ మా దగ్గర భద్రపరిచి ఉంటాయి. అలాగే సీసీటీవీ కెమెరాస్ మొత్తం ఆల్ అరౌండ్ ద క్యాంపస్, 24/7 సెక్యూరిటీ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్. ఇవన్నీ చూస్తుంటే మీరే చూస్తుంటారు ఇప్పుడు వెహికల్ మూవ్మెంట్స్కి ఎలా చెకింగ్ జరుగుతుంది, ఎంప్లాయీస్ మూవ్మెంట్ ఎలా జరుగుతుంది. సో వీళ్ళందరినీ చూస్తుంటే మీకే అర్థమవుతుంది మా దగ్గర సెక్యూరిటీ వ్యవస్థ
కట్టుదిట్టంగా ఉందనేది. ఓకే, ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. హైదరాబాద్లో ఉగ్రవాదులు సాఫ్ట్వేర్ కంపెనీలను టార్గెట్ చేశారన్నది ప్రస్తుతం చాలా చర్చనీయాంశంగా మారింది. మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు ఇందులో ఒక ఉద్యోగిగా? మేమేం లేదండి, ఏం ఉద్యోగం లేదు. ఆల్రెడీ చెకింగ్ అవుతుంది. నిన్నటికన్నా ఇవాళ బాగా చెకింగ్ అవుతుంది పోలీసు వాళ్ళది. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు మేము అనుకుంటున్నాము. చూస్తుండండి లోపల అంతే. ఓకే, అంటే ఎప్పుడైనా భయం అనేది కలిగిందా? సాఫ్ట్వేర్ కంపెనీ నిన్న మీరు వార్తలు కూడా విని ఉంటారు, టార్గెట్ చేశారు ఐటీ కారిడార్ అని. ఆ టైంలో ఏమనిపించింది? నేను ఒక కంపెనీలో ఉద్యోగిగా ఉన్నాను, ఇట్లా టార్గెట్ చేస్తే మా పరిస్థితి ఏంటన్న ఒక భయం అనేది మీలో ఉందా? ఉందండి, ఉంది. ఆల్మోస్ట్ ఉంటుంది. ఇంట్లోకి ఉంటుంది, వెళ్ళొద్దు అంటారు కానీ వెళ్తాము. ఆల్రెడీ చెకింగ్ అవుతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. పోలీసు వాళ్ళు గట్టిగా చెక్ చేస్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్ని. దానికి హ్యాపీ అండి అంటారు. ఓకే, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి 29 కంపెనీలు లోపల ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రధానమైన ఎంట్రన్స్ ఇది. కానీ ఇక్కడ ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారానే మాత్రమే ఇక్కడ ఈ సెక్యూరిటీకి సంబంధించినటువంటి వ్యవహారాలు నడుస్తున్నాయి. కానీ మరి వీళ్ళ దగ్గర ఏ రకమైనటువంటి ఆయుధాలు, మారణాయుధాలు కానీ ఇతరత్ర వెపన్స్ కానీ లేనటువంటి పరిస్థితి. మరి ఉగ్రవాదులు పెద్ద ఎత్తున మారణాయుధాలు అలాగే పేలుడు పదార్థాలు వాళ్ళు నుంచి స్వాధీనం చేసుకున్నప్పుడు ఒక రకమైనటువంటి భయాందోళన. మరి వాళ్ళు నేరుగా లోపలికి వెళ్ళేటువంటి అవకాశం, ఎందుకంటే వాళ్ళు ఒకవేళ టార్గెట్ చేస్తే కనుక ఐటీ కారిడార్ను వాళ్ళు నేరుగా వెళ్ళిపోవచ్చు. అడ్డుకున్న వాళ్లను కాల్పులు జరిపి లోపలికి వెళ్ళి మానవ బాంబులుగా మారైన ఈ పేలుళ్లకు పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే లోపల వెళ్ళి బాంబులు అమర్చి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేదానికి సంబంధించి కూడా అవకాశం ఉంటుంది. మరి ఏ విధంగా దీన్ని అరికట్టే దానికి సంబంధించి పెద్ద చర్యలు తీసుకుంటున్నటువంటి దాఖలాలు మాత్రం మనకు కనిపించట్లేదు. మరి భద్రతాపరంగా ఇప్పటికిప్పుడు పెద్ద నష్టం లేనప్పటికీ కూడా మరి ఇప్పుడు ఈ 5 పట్టుబడ్డ ఉగ్రవాదులకు సంబంధించి ఐసిస్ సానుభూతుల పరులకు సంబంధించి విచారించిన సందర్భంలో ఐటీ కారిడార్ని ప్రత్యేకంగా వాళ్ళు టార్గెట్ చేశారు. వాళ్ళ మెయిన్ టార్గెట్ కూడా ఐటీ కారిడారే. హైదరాబాద్లో 3.5 లక్షల మంది మరి సాఫ్ట్వేర్ ఉద్యోగుల భవితవ్యానికి సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు ఉంటాయి? పోలీస్ అధికారులు కానీ ఆ సంస్థ యాజమాన్యాలు కానీ ఏ రకంగా భరోసా ఇస్తారన్నది మనకు జవాబు లేని ప్రశ్న. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శర్మ. మొత్తానికి ఐటీ కారిడార్ని టార్గెట్గా చేసుకున్నారు. ఐటీ కారిడార్ గచ్చిబౌలి కావచ్చు, అలాగే కొండాపూర్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు. ఇక్కడ దేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి, ఫారిన్ నుంచి వచ్చి పనిచేసే ఎంప్లాయీస్ కూడా ఉంటారు. లక్షలాది మంది ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. వ్యూహాన్ని మార్చి ఎవరు పసిగట్టకుండా, ఎవరు ఊహించకుండా దీన్ని టార్గెట్ చేశారు ఉగ్రవాదులు. దీన్ని బట్టి వాళ్ళ వ్యూహం ఏ విధంగా ఉందో మనం అంచనా వేయొచ్చు. ఇక ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇతర ప్రాంతాల్లో ఏ విధంగా సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా దిల్సుఖ్ నగర్, గతంలో కూడా ఇక్కడ బాంబు పేలుళ్లు జరిగాయి. ఇప్పటికీ ఆ దురాగతాన్ని మనం మర్చిపోలేనటువంటి పరిస్థితి. అక్కడ ఎలాంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఉన్నాయి? మా ప్రతినిధులు అందించడానికి గ్రౌండ్ రిపోర్ట్ కోసం సిద్ధంగా టీవీ గ్రౌండ్ రిపోర్ట్ సేకరించింది. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో ఎలాంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ పాటిస్తూ ఉన్నారు, కొన్ని ప్రాంతాల్లో అసలు సెక్యూరిటీ కనబడట్లేదు, కొన్ని ప్రాంతాల్లో మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కనబడుతూ ఉన్నాయి. ఆల్రైట్, ఇప్పుడు మా ప్రతినిధులు ప్రస్తుతం దిల్సుఖ్ నగర్ నుంచి రవి, అలాగే మెహదీపట్నం నుంచి అరుణ్ ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం దిల్సుఖ్ నగర్కి వెళ్దాం. ముందుగా ఉగ్రవాదుల దాడుల్ని ఆల్రెడీ ఒకసారి దిల్సుఖ్ నగర్ చవి చూసింది. మరోసారి అదే ప్రాంతాన్ని టార్గెట్ చేస్తున్నారు ఉగ్రవాదులు. వాళ్ళ లిస్ట్ లో దిల్సుఖ్ నగర్ కూడా ఉంది. ప్రస్తుతం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ ఎప్పుడు రద్దీగా ఉంటుంది. అక్కడ నుంచి మా ప్రతినిధి రవి లైవ్ లో ఉన్నారు. అక్కడ సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సందర్శకులు ఏమనుకుంటున్నారు సెక్యూరిటీ మెజర్ కి సంబంధించి? రవి, అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? హైదరాబాద్ నగరంలో ఉగ్రవాదులు పట్టుబడడం తీవ్ర స్థాయిలో సంచలనం రేపుతా ఉంది. అదేవిధంగా ఉగ్రవాదులు పట్టుబడిన తర్వాత హైదరాబాద్లో భారీ స్థాయిలో విధ్వంసాలకు కానీ లేకపోతే బాంబు దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు వ్యూహం పన్నినట్లు ఎన్ఐఏ వెల్లడించడంతో పూర్తిగా నగరవాసులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మనము దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ వద్ద ఉన్నాం. ఆల్రెడీ 2013లో జరిగినటువంటి బాంబు దాడుల్లో దిల్సుఖ్ నగర్ హిట్ లిస్ట్లో ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి బాంబు దాడికి ఉగ్రవాదులు ఫస్ట్ సాయిబాబా టెంపుల్నే టార్గెట్ చేసుకున్నారు. ఆ తర్వాత అదే సమయంలో డీజీపీ సాయిబాబా టెంపుల్ విజిట్కు రావడంతో పోలీసులు భారీ స్థాయిలో ఇక్కడ మోహరించడం చూసినటువంటి ఉగ్రవాదులు ఆ తర్వాత
తమ ప్లాన్ను మార్చుకొని ఇక్కడే ఉన్నటువంటి ఆనంద్ టిఫిన్ సెంటర్ వద్దకు చోటు మార్చేసి అక్కడ బాంబు దాడికి పాల్పడ్డారు. అయితే అదేవిధంగా రీసెంట్గా పట్టుబడినటువంటి ఉగ్రవాదుల లిస్ట్లో కూడా సాయిబాబా టెంపుల్ మరోసారి ఉందని చెప్పి ఎన్ఐఏ చెప్పడంతో ఇక్కడ పూర్తి స్థాయిలో టెంపుల్ వద్ద భారీ కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. అదేవిధంగా హై డెఫినేషన్తో కూడినటువంటి సీసీ క్యామ్స్ను కూడా ఏర్పాటు చేశారు. మరో విధంగా ఆక్టోపస్ బలగాలు అవ్వచ్చు, లేకపోతే స్థానిక పోలీసులతో పాటు పూర్తి స్థాయిలో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు సాయిబాబా టెంపుల్కు ఆరంభం ఉండేటటువంటి గేట్ దగ్గర నుంచే బారికేడ్స్ను ఏర్పాటు చేసి అక్కడ ఒక పికెటింగ్ను కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా పోలీసులు ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం, వాళ్ళందరినీ ప్రశ్నించడం కూడా చేస్తున్నారు. నిత్యం ఈ రోడ్లో పూర్తిగా వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో బారికేడ్లను ఏర్పాటు చేసి కొన్ని వెహికల్స్ని మాత్రమే అలో చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అక్కడ ఏర్పాటు చేసినటువంటి సీసీ క్యామ్స్ను కూడా మళ్ళీ మాడిఫై చేశారు. గతంలో ఉన్నటువంటి సీసీ క్యామ్స్ను కాకుండా ఒక హై డెఫినేషన్ కెమెరాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి పూర్తిగా ఒక 10 మందిలో ఒక చిన్న పిల్లాడు ఉన్నా కూడా ఆ ఫేస్ను క్లియర్గా గుర్తించే విధంగా ఆ కెమెరాలు వర్క్ చేస్తూ ఉన్నాయి. మొత్తంగా దీనికి సంబంధించినటువంటి మానిటరింగ్ సెల్ అంతా కూడా సాయిబాబా టెంపుల్లో ఏర్పాటు చేసి 2 వ్యక్తుల్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ముఖ్యంగా సాయిబాబా టెంపుల్ పరిసర ప్రాంతాలే కాకుండా చుట్టూ ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఒక 2 కిలోమీటర్ల పరిధిలో ఎవరెవరు జరుగుతూ ఉన్నారు, ఎలాంటి అనుమానితులు ఇక్కడ తిరుగుతూ ఉన్నారని 24 గంటలు పరిశీలించే విధంగా ఇక్కడ కెమెరాలను ఏర్పాటు చేశారు. మరో విధంగా సాయిబాబా టెంపుల్ లోపలికి వచ్చేటటువంటి భక్తుల కోసం కూడా ఒక సెక్యూరిటీ గతంలో ఉండేదానికంటే ఇప్పుడు పెంచేశారు. అక్కడ డిటెక్టర్స్, బాంబ్ డిటెక్టర్స్ అవ్వచ్చు, వీటన్నిటిని కూడా మెటల్ డిటెక్టర్స్ వాటిని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే బాబా దర్శనానికి అలో చేస్తూ ఉన్నారు. ఈరోజు శుక్రవారం కావడంతో కొంతమేర రద్దీ తక్కువగా ఉంది. అయితే గురువారం మాత్రం దాదాపు 30 నుంచి 40 వేల మంది భక్తులు ఈ టెంపుల్కి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే రీసెంట్గా ఎన్ఐఏ చెప్పినటువంటి దాంట్లో ఇక్కడ మొత్తంగా సిటీలో 11 చోట్ల బాంబు దాడులకు ఉగ్రవాదులు పాల్పడే అవకాశం ఉందని చెప్పడంతో అందులో దిల్సు నగర్ సాయిబాబా టెంపుల్ కూడా ఉండడంతో ఇక్కడ భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా సాయిబాబా టెంపుల్ వాళ్ళు కూడా ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు టెంపుల్ చైర్మన్ నరసింహరావు గారు ఉన్నారు. సార్, ఇప్పుడు గతంలోనే బాంబు దాడికి టార్గెట్ చేశారు టెంపుల్, ఇప్పుడు కూడా టార్గెట్లో ఉందని చెప్తున్నారు. దీన్ని బట్టి మీరు ఏ విధంగా సెక్యూరిటీ రీజన్స్ పెంచారు? మా సంస్థ పరంగా పరిపూర్ణమైన కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు పూర్తిగా తీసుకున్నాం. మాకు పూర్తి సహకారం పోలీస్ శాఖ వారి నుండి ఉంది. కంటికి రెప్పలాగా పోలీస్ శాఖ వారు మమ్మల్ని కాపాడుతున్నారు. మేము సంస్థాన పరంగా కూడా 80కి పైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. చీమ గుట్టిన ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలో మేము కనుక్కునేటువంటి పరిస్థితి ఏర్పాటు చేశాం. భక్తులకి వాళ్ళ దర్శనానికి కానీ ఎలాంటి అసౌకర్యాలు ఇక్కడ లేవు. అటువంటి భయం కూడా ఈ సంస్థకు లేదు. ఆనాటి నుండి ఈనాటి వరకు బాబా అనుగ్రహంతో ఎలాంటి దుశ్చర్యలు ఇక్కడ సాహసం జరగదని, వాళ్ళు ఫలించరని మేము మనసారా బాబాని ఎప్పుడు ప్రార్థిస్తాం. ఆయన మాకు అండదండగా ఉన్నారు. అటువంటి ఉగ్రవాదులు ఈ పరిసర ప్రాంతంలో కూడా రారని మేము భావిస్తాం. ముఖ్యంగా భక్తుల తాకిడి గురువారం ఏ విధంగా ఉంటుంది, మిగతా రోజుల్లో కూడా ఏ విధంగా ఉంటుంది? మరోవైపు ఈసారి టార్గెట్ చేశామని చెప్తున్నారు కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇది ప్రతిరోజు సాయిబాబా సంస్థానికి 4,000 నుంచి 6,000 మంది సందర్శిస్తూ ఉంటారండి. బుధవారం నాడు 30,000 నుంచి 40,000 మధ్య జనాలు వస్తూ ఉంటారు. గతంలో జరిగిన చర్యలు పునరావృతం అవుతాయని చెప్పి మేము అనుకోవట్లేదు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. భక్తులందరూ కూడా నిన్న ఇంత జరుగుతుందని చెప్పి పేపర్లోనూ, టీవీ న్యూస్లోనూ వాటిలో వచ్చినా కూడా భక్తులు ఎటువంటి ఇది పడలేదు. నిన్న కూడా ఫుల్గా ఉంది, రష్ అంతా కూడా పూర్తిగా ఉంది. పోలీస్ వారు అంతా కూడా పకడ్బందీ ఇది సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 81 కెమెరాలు, 24 గంటలు మానిటరింగ్. ఇక్కడే కాదు, దగ్గర 1/2 కిలోమీటర్ చుట్టూ కూడా ఏం జరుగుతున్నా కూడా ఇక్కడ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉంది. ఒక వ్యక్తి ఇక్కడ ఏమైనా మూవ్మెంట్ జరిగాడు అంటే ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా వెళ్ళారు అనేది ఇక్కడ పకడ్బందీగా ఇక్కడ అంతా అందరూ చూడడం జరుగుతోంది. కాబట్టి ఇట్లాంటి దుశ్చర్యలు మళ్ళీ జరుగుతాయని చెప్పి మేమైతే అనుకోవట్లేదు. సంస్థాన్ ట్రస్ట్ పరంగా పూర్తి తీసుకోవాల్సిన భద్రతా చర్యలు అన్నీ 100% తీసుకున్నాం. పోలీస్ వారు మొత్తం ఇక్కడ ఈ ఇన్సిడెంట్ అనే కాదు, గతం నుంచి కూడా పూర్తిగా ఇక్కడ ఒక పోలీస్ క్యాంప్ని ఏర్పాటు చేసేసారు. మఫ్టీలో తిరుగుతున్నారు. మరోవైపు ఇప్పుడు పోలీసులు కానీ ఎన్ఐఏ టీం కానీ ఇక్కడికి వచ్చి డైలీ సందర్శిస్తూ ఉన్నారు. ఎస్ అండి, పూర్తిగా అండి. ఎన్ఐఏ టీం, ఇంటెలిజెన్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇక్కడ ఏసీపీ గారు రాత్రి 1 గంట 2 గంటలకు కూడా మాకు హెచ్చరిస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి రాత్రి నిద్రపోతున్నారా, మా హెచ్ఎండీలు ఎలా వర్క్ చేస్తున్నాయి, మెటల్ డిటెక్టర్ ఎలా వర్క్ చేస్తున్నారు, రిక్కీలు చేస్తున్నారు. ఇక్కడ పూర్తి భద్రతా చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా తీసుకుంటుందండి. డిపార్ట్మెంట్ బయట నుంచి మాకు 100% కోఆపరేషన్ ఉంది. అదేవిధంగా భక్తులు కూడా మాకు సహకరిస్తున్నారు. ఒక బ్యాగేజ్ని కానీ
కానీ ఒక వేరే ఐటమ్ని కానీ ఏమీ తీసుకునే అవకాశం లేదండి. మొత్తంగా ఈ సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్నటువంటి మొత్తం ప్రిమిసెస్లో 81 కెమెరాలు నిరంతరం వర్క్ చేస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇక్కడ పోలీస్ సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో కూడా పూర్తిగా ఇక్కడ భద్రత కట్టుదిట్టంగానే ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు గురువారం భక్తుల తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి టైంలో కూడా పోలీసులు మరింత బందోబస్తును కట్టుదిట్టం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యే దగ్గర కూడా అందరినీ తీవ్రంగా క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతనే లోపలికి అలో చేస్తూ ఉన్నారు. మరోవైపు మహిళలను కూడా చెక్ చేసేందుకు ప్రత్యేకమైన టీంను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రెగ్యులర్గా ఉండే సెక్యూరిటీ సిబ్బంది కంటే కూడా ఇప్పుడున్నటువంటి దాడులు జరుగుతాయనే ఒక వార్త రావడం ఎన్ఐఏ హెచ్చరించడంతో దాని ద్వారా కొంచెం సెక్యూరిటీని కూడా పెంచేశారు. మరోవైపు టెంపుల్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మొత్తంగా టెంపుల్ను పోలీసులు పూర్తి స్థాయిలో అడుగులోకి తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే నిన్న గురువారం కావడంతో భక్తుల తీవ్రత ఏమాత్రం తగ్గలేదు అని కూడా టెంపుల్ సిబ్బంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే బాంబు దాడులు జరుగుతాయని చెప్పేసి హెచ్చరించినా కూడా భక్తులు అదేవిధంగా వస్తూ ఉన్నారు. భక్తుల ఫ్లోటింగ్లో కూడా ఏమాత్రం మార్పు లేదని ఇక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది చెప్తా ఉన్నారు. మరోవైపు ఇక్కడ దిల్సుఖ్నగర్లో గతంలో టార్గెట్ చేసినట్టు విధంగా సాయిబాబా టెంపుల్నే టార్గెట్ చేస్తారా, లేకపోతే గతంలో ఇక్కడే 3 బాంబు బ్లాస్టులు జరిగాయి. ఎందుకంటే 2013 ఫిబ్రవరిలో జరిగినటువంటి బాంబు దాడుల్లో ఆనంద్ టిఫిన్ సెంటర్ అవ్వచ్చు, మరోవైపు ఇక్కడే ఉన్నటువంటి కోనార్క్ థియేటర్ అవ్వచ్చు, ఇక్కడ మొత్తంగా 3 బాంబు దాడులు ఏకకాలంలో జరగడంతో ఇక్కడ దిల్సుఖ్నగర్ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా భద్రతను పూర్తిగా పెంచేశారు. అడుగడుగునా కూడా మొత్తంగా పోలీసులను పికెటింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా కంప్లీట్గా దిల్సుఖ్నగర్ ప్రాంతం అంతా కూడా సీసీ కెమెరాల నిఘాలో ఉందనే చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇక్కడ ఎలాంటి దాడులు జరగకుండా దాదాపు అర్ధరాత్రి 1-2 గంటల వరకు కూడా ఏసీపీ స్థాయి అధికారులంతా కూడా ఇక్కడ నిత్యం పర్యవేక్షిస్తూ ఉన్నారని చెప్తున్నారు. అదేవిధంగా ఎన్ఐఏ టీం కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి టెంపుల్కి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలంతా కూడా చెక్ చేయడం, అదేవిధంగా బాంబ్ స్క్వాడ్స్ వచ్చి కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మరో విధంగా టెంపుల్కి ఆపోజిట్లో ఉన్నటువంటి షాపులందరినీ కూడా ఇక్కడ పూర్తిగా హెచ్చరించారు. ఎందుకంటే మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి, వస్తున్నటువంటి వారు భక్తులా లేకపోతే మరోవైపు ఎవరైనా కొనడానికి వస్తున్నారా, లేకపోతే ఎలాంటి అనుమానితులు మీకు కనిపించినా కూడా వాళ్ళని హెచ్చరించి మాకు పోలీసులకు సమాచారం అందించండి అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి షాపులకు కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోండి అని చెప్పి కూడా హెచ్చరించారు. ఎందుకంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కెమెరాలతో పాటు మీరు కూడా ఇండివిజువల్గా ఏర్పాటు చేసుకోండి. షాప్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, వాళ్ళు నిజంగా కొనుగోలు చేయడానికి వస్తున్నారా లేదా అని చెప్పేసి కూడా పోలీసులు షాపింగ్ వాళ్ళను కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మొత్తంగా ఇక్కడ సాయిబాబా టెంపుల్ దగ్గర పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి చర్య ఉందనే చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రవి. మొత్తానికి దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ ఎప్పుడు రద్దీగా ఉంటుంది, గురువారం మరింత రద్దీగా ఉంటుంది. అయినా కూడా ఎక్కడ కూడా భక్తులు ఇబ్బంది పడకుండా వచ్చారని చెప్పి అక్కడ ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్ అధికారులు చెబుతూ ఉన్నారు. అలాగే ఇప్పటికీ డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్న దృశ్యాలను మనం చూసాం. అలాగే 81 సీసీ కెమెరాలతో ఎప్పుడు అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎలాంటి అనుమానితులు తిరగకుండా అక్కడ 81 సీసీ కెమెరాలతో అక్కడ పహారా కాస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ రోజు కూడా ఎన్ఐఏ అధికారులు అక్కడికి వచ్చి చెకప్ చేశారని తెలుస్తూ ఉంది మనకి. ఇక మెహదీపట్నం అంటే ఓల్డ్ సిటీకి న్యూ సిటీకి ఒక కనెక్టివిటీగా ఉన్నటువంటి జంక్షన్. అలాగే మరొక పక్క ఐటీ కారిడార్ కూడా ఉంది. మెహదీపట్నం ఈ రంజాన్ సీజన్ అంతా కూడా ఇప్పుడు రద్దీగా ఉంటుంది. మెహదీపట్నంలో ఎలాంటి భద్రతా ప్రమాణాలు ఉన్నాయి, ఎలాంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటూ ఉన్నారు, అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ అందించిన మా ప్రతినిధి అరుణ్ లైవ్. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎన్టీవీ బృందం ఎలాంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు హైదరాబాద్ లోని వివిధ రద్దీ ప్రాంతాల్లో అనేది రిపోర్ట్ చేసే ప్రయత్నం చేసింది. బ్రేక్ కి ముందు మనం చూసాం సాయిబాబా టెంపుల్ దిల్సుఖ్నగర్ లో జనసమర్థంగా ఉండే ప్రాంతం ఎప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఎలాంటి సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయో చూసాం. రైట్, ఇప్పుడు మనం మెహదీపట్నం వెళ్దాం. తేడా లేకుండా జనసంచారం ఉండే ఏరియా మెహదీపట్నం. ఉదయం లేదు, సాయంత్రం లేదు, ప్రతి నిత్యం అక్కడ రద్దీగా ఉంటుంది. ఇక్కడ పేలుళ్లు జరిపితే వీలైనంత ఎక్కువ మందిని చంపేయొచ్చు అన్నది టెర్రరిస్టుల ప్లాన్. మెహదీపట్నం నుంచి మా ప్రతినిధి అరుణ్ అక్కడ పరిస్థితిని గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరుణ్, మెహదీపట్నంలో ఎలాంటి పరిస్థితి కనపడుతుంది, ఎలాంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటున్నారు, అక్కడ ఉండేటటువంటి దుకాణదారులు కావచ్చు, అక్కడికి వచ్చే సందర్శకులు కావచ్చు, ఏమంటున్నారు సెక్యూరిటీ మెజర్స్ సంబంధించి? చక్రి, మనం ఇప్పుడు మెహదీపట్నంలో ఉన్నాం. ఇది అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్లేస్. ఇక్కడ దాదాపు 5 బస్ స్టాప్లు అన్నింటినీ కూడా ఒకే దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ బస్ స్టాప్లో చాలా 1500 మంది, నిత్యం 1500 మంది ఉండేలాగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతాయి. ప్రస్తుతం చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చోట కూడా రద్దీతో కూడుకున్నటువంటి జనం ఇక్కడ ఉంటారు. దాదాపు 5 బస్ స్టేషన్లన్నీ కూడా ఒకే దగ్గరికి పూల్ చేయడం జరిగింది. ట్రాఫిక్ పోలీసులు అలాగే స్థానిక ఉన్నటువంటి సివిల్ పోలీసులు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఉండేలాగా నిర్ణయం తీసుకొని అటు ముందున్నటువంటి బస్ స్టాప్లన్నింటినీ ఒకే దగ్గరికి మార్చడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి చోట కూడా దాదాపు 1000 నుంచి 1500 మంది నిత్యం
ఇక్కడ ఒక దగ్గర పోగయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్లో చుట్టూ ప్రాంతాలకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ ఇక్కడ నుంచి ఉప్పల్ వైపు, అలాగే ఇటు నుంచి చిలుకూరి బాలాజీ టెంపుల్ వరకు, మోయినాబాద్ వరకు వెళ్ళే బస్సులన్నీ కూడా ఇక్కడ నుంచే వెళ్తాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి జాగ్రత్తలు తీసుకునే విషయంలో మాత్రం పోలీసులు కొంత ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. చాలా చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా అవి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నటువంటి ఈ కార్నర్ని కవర్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. మరోవైపు జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసినటువంటి ఈ లైటింగ్ సిస్టమ్ దాదాపు 8 నెలలుగా పూర్తిగా పనిచేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఆర్టీసీ వాళ్ళు పదే ఇక్కడ కంప్లైంట్ చేసినా కానీ జిహెచ్ఎంసీ అధికారులు ఎవరు కూడా ఈ లైటింగ్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇక్కడ మొత్తం చీకటిమయంగా కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఎవరు ఉంటారు, అందరూ పూర్తి స్థాయిలో అందరూ కలిసి ఉండే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎవరు వచ్చిపోయే పరిస్థితి, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. చిన్న వ్యాపారులు, అలాగే ఆటో వాళ్ళు, ప్రతి వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. రద్దీలో ఉన్న నేపథ్యంలో ఎక్కడ ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారని గమనించే పరిస్థితి కనిపించదు. దిల్సుఖ్ నగర్లో ఇట్లాంటి బస్ స్టాప్లోనే బాంబు పేలిన సంఘటన ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు. అతను తీసుకొచ్చిన పర్సన్ ఇక్కడ ఏర్పాటు చేసి ఏదైతే కవర్లో టిఫిన్ బాక్స్ పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ బ్లాస్టింగ్లో చాలా తీవ్రమైన ఎఫెక్ట్ ఏర్పడింది. చాలా మంది చనిపోవడం జరిగింది, అలాగే గాయపడి చాలా మంది మరణాలు కూడా సంభవించాయి. కానీ ఇక్కడ ఈ ఏర్పాటు చేయాల్సినటువంటి సెక్యూరిటీ ఎవరు కూడా లేరు. స్థానికంగా ఉన్న పోలీసులు, 2 హోంగార్డులు మాత్రమే ఇక్కడ ఉంటారు. తర్వాత పోలీసులకు సంబంధించినటువంటి ఒక వ్యాన్ కొద్దిసేపు దాదాపు 1 అవర్ మాత్రమే ఇక్కడ ఉంటుందని స్థానికంగా ఉన్న ఇక్కడ వచ్చే స్థానికులు, వ్యాపారులు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింల ఏరియా, అలాగే హిందువులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో చాలా టెర్రర్కి అనుకూలమైన సిచ్యువేషన్ ఉంది. సైకిల్ తీసుకొని రావడానికి కానీ, ఇక్కడ నుంచి దారులు తప్పించుకొని వెళ్ళడానికి కానీ అనుకూలమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా పూర్తి స్థాయిలో కవర్ చేసే పరిస్థితులు అయితే లేవని చెప్తున్నారు. అన్నీ ఒకే దగ్గరికి పూల్ చేయడం వల్ల జన సాంద్రత పెరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా వాళ్ళు ఎక్కడున్నా అక్కడే జనమంతా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన జనమంతా కూడా తోపులాట, అలాగే ఎప్పుడు రద్దీగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు అప్రమత్తం ఉండాలనే విషయాన్ని స్థానికులు చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరికి వాళ్ళు అప్రమత్తం అయితే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ముప్పును నివారించుకోవడం సాధ్యం కాదనేది చాలా మంది చెప్తున్న సిచ్యువేషన్. అందరికీ పూర్తి స్థాయిలో పోలీసులు మాత్రం చర్యలు తీసుకున్న సంగతి అయితే లేకపోయినా ఎన్ఐఏ అధికారులు కానీ పోలీసులు, స్థానిక పోలీసులు తీసుకున్న నిర్ణయం కారణంగా చాలా హైదరాబాద్లో పెద్ద ముఖ్య తప్పిందని తెలుస్తున్నా. ఎవరికి వాళ్ళు జాగ్రత్త తీసుకుంటేనే ఈ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం. రైట్, థ్యాంక్ యూ అరుణ్. మొత్తానికి వివిధ ప్రాంతాల్లోని సెక్యూరిటీ మెజర్స్ మనం చూసాం. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్, కొన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఉండగా ఇంతకుముందు మనం చూసిన మైదీపట్నంలో సెక్యూరిటీ మెజర్మెంట్స్ కనబడట్లేదు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇంకా సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం కనపడుతూ ఉంది. హైలైట్ ప్రకటించినప్పుడే కాకుండా మిగతా రోజుల్లో కూడా ఇప్పటి వరకు చూసినవన్నీ కూడా మచ్చుకి కొన్ని ప్రాంతాలు, హైదరాబాద్ లో ఉన్నటువంటి రద్దీ ప్రాంతాలు, చాలా ప్రాంతాలు ఇంకా రద్దీగానే ఉంటూ ఉంటే అక్కడ ఎలాంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఉండవు కూడా. దిల్సుఖ్ నగర్ లో ఉగ్రముఖుల మారణ హోమం, అలాగే లుంబిని పార్క్ లో మారణ హోమం ఇంకా మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఉగ్రవాదులకు తరచూ టార్గెట్ అవుతున్న హైదరాబాద్ నగరంలో నిఘా మరింత పెరగాలి. సెక్యూరిటీ పోలీసుల తరపు నుంచే కాకుండా సిటిజన్ అలర్ట్ కూడా ఉండాలి. మన తరపు నుంచి కూడా, సిటిజన్స్ తరపు నుంచి కూడా ప్రభుత్వానికి కావచ్చు, పోలీసులకు కావచ్చు సహకారం ఉండాలి. చుట్టూ జరిగేటటువంటి వాటి మీద అలర్ట్నెస్ ఉండాలి. ఈ రిపోర్ట్ను వాళ్ళకి అందిస్తూ ఉండాలి. దీంతో ఉగ్రవాదుల ఆట కట్టించే అవకాశం ఉంది. ప్రతి క్షణం ప్రజాహితం చూస్తూనే ఉండండి NTV.